పేజ్ నంబర్ క్రైస్తవ పునాది సత్యాల్లో 630 దూతల పోరాటం. కరెక్ట్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని చెప్పే క్లాస్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు కృప ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము దాదాపుగా 3 వారాల నుంచి, వారానికి 3 రోజులు, అట్లా ఈరోజుకి 9వ రోజు, 3 వారాల నుంచి మనము దూతల ఆత్మల సబ్జెక్టు మనం వింటున్నాం. ఫస్ట్ దేవదూతల సబ్జెక్ట్ అయిపోయింది, తర్వాత దయ్యాల సబ్జెక్ట్ అయిపోయింది, ఇప్పుడు సాతాను చరిత్ర అయిపోయింది. ఈరోజుతో అయిపోతుంది సాతాను చరిత్ర. మరి నిన్న సాతాను యొక్క స్వభావము, ప్రతిదానికి సాతాను ఉన్నాడు అని చెప్పి మనకి అర్థమైంది. ఇప్పుడు ఈరోజు సాతానుతోటి దూతలు ఎలా పోరాటం చేస్తే, ఎందుకు చేస్తే చూద్దాం. తర్వాత మరి ఈ దేవదూతగా ఉన్న లూసిఫర్ అనే వ్యక్తి సాతానుగా ఎందుకు మారిండు, సాతాను యొక్క పుట్టుక ఏంది, అసలు ఏం చేయటం వల్ల ఏమైంది అనేది మనం ఆరిజిన్, దానిలో ఉన్న మెయిన్ విత్తనం ఏందో మనం తెలుసుకుందాం. హల్లెలూయా. నిన్న ఒక ఇంటికి పోతే అక్కడ వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చారు. అది తాగటం వల్ల లైట్ ఫీవర్ వచ్చేసింది. క్లాస్ చెప్పొద్దు అనుకున్నాను, ఇదే క్లాస్ సాయంత్రం చెప్దాం అనుకున్నాను. క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల కొంచెం తగ్గిపోయింది, హెడేక్ వస్తుంది. పర్వాలేదు చెప్పేస్తాను. మళ్ళీ దీన్ని వదిలేమంటే అది బయటికి ఎటో పోతుంది. ఇంకా చిన్న సబ్జెక్ట్, ఒక 1 అవర్లో అయిపోతుంది. మీరు శ్రద్ధగా వినాలి. దూతల పోరాటం. హల్లెలూయా. మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అనేవారు వచ్చారు. ఆయననే ఆది, ఆయననే అంతం. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేరు. ప్రతి వ్యక్తికో తండ్రి ఉంటాడు. ప్రతి వ్యక్తికి తండ్రి ఖచ్చితం. అది దేవదూతలే కావచ్చు, మనుషులే కావచ్చు, దయ్యాలే కావచ్చు. కానీ దేవునికి తండ్రి లేడు, ఆయననే తండ్రి. ఆయన లోపలికి వెళ్ళి అంతా వచ్చింది. ఆయననే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ దయ్యాలు ఉన్నాయి, తర్వాత దేవదూతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, ప్రాకు పురుగులు ఉన్నాయి, తర్వాత వాటర్లో ఉన్న యానిమల్స్ ఉన్నాయి. ఇవంతా కూడా దేవుడు తన మహిమ కోసం చేసిండు. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్టే వింటారు, ఎక్సెప్ట్ ఒక మనిషి తప్ప. జంతువులు తీసుకోండి, దయ్యాలు తీసుకోండి, దేవదూతలు తీసుకోండి, పరలోకపు సైన్యాలు తీసుకోండి. మనకు ఓన్లీ భూమి గురించే తెలుసు. భూమి కింద వాటర్ ఉన్నాయని, భూమి మీద ఆకాశం ఉందని, నక్షత్రాలు ఉన్నాయని ఇంకా కనిపెడుతున్నారు, అంతే తెలుసు. అంతకంటే డబల్ త్రిబుల్ పరలోక రాజ్యంలో ఉంది. చాలా మర్మాలు ఉన్నాయి పరలోక రాజ్యం. యోహాన్ భక్తుడు ఎంతో నిష్ట కలిగి ఉంటే దేవుడు తన ఆత్మని తీసుకొని వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో కొన్ని విషయాలు తెలియపరిచారు. చివరి దినాలు ఎలా ఉంటాయని తెలియపరిచారు. అందులో దేవదూత వచ్చిండు, మనుషులు వచ్చారు, దయ్యం వచ్చింది, దేవుడు కూడా వచ్చాడు. హల్లెలూయా. మీకు కూడా ఎవరికైనా ఇంకా పరలోక రాజ్యం తెలుసుకోవాలి, ఇంకా సీక్రెట్స్ చాలా తెలుసుకోవాలంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే నిష్ట కలిగి ఉండాలి. అన్య భాషలు బాగా మాట్లాడాలి. బైబుల్ ఏమని చెప్పిందంటే, అన్య భాషలు మాట్లాడేవాడు మర్మాలు చెప్తున్నాడు. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, పరలోక రాజ్యంలో ఏదైతే మర్మం ఉందో అది మన హృదయంలో డౌన్లోడ్ అవుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. డౌన్లోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బొమ్మ వాట్సాప్ ద్వారా మీకు పంపించిన, నీ దగ్గర ఫోన్ ఉంది, నువ్వు చూసుకుంటావు, అందరికీ చూపించాలి అది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, ఆ బొమ్మని ఒక పేపర్లో తీసుకొస్తావు. ఇంటర్నెట్ షాప్కి పోతే ఈ బొమ్మకి డౌన్లోడ్ చేయాలంటే వాళ్ళు చేసేస్తారు. పేపర్కి వస్తే పెద్దగా కూడా చేయొచ్చు దాన్ని. బొమ్మ కొంచెం పెద్దగా చేస్తే దూరంలో ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది అన్నమాట. అట్లా దేవుని ప్రియమైన వారలారా, ఏ వ్యక్తి అయితే బాగా భాషలు మాట్లాడతాడో పరలోకంలో ఉన్న మహిమ, పరలోకంలో ఉన్న మర్మాలు హృదయంలో వస్తాయి, ఆయన మాట్లాడతాడు. మళ్ళీ దానికి బైబిల్ కనెక్షన్ ఉంటుంది. అంటే అన్య భాషలు అనే వరం అంత గొప్పదన్నమాట. అన్ని వరాల్లో డోర్ లాంటిది అనమాట. అది ఒక్కటి ఉంటే మనం రఫాడేయచ్చు.
అన్య భాషలు మాట్లాడడం చాలా ఈజీ. మన కాన్ఫరెన్స్లో దాదాపుగా 95 మెంబర్స్కి 95% అందరికి వస్తాయి భాషలు. అది దేవుడు ఇచ్చిన కృప. చాలా సంఘాల్లో రావు, దాన్ని చాలా కష్టపడాలా, దేవుడు ఇస్తేనే పొందుకోవాలా, అట్లా ఏం లేదు. దానికి కొన్ని టెక్నిక్లు ఉన్నాయి, అది వాడితే వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్లోనికి వస్తే దూతల పోరాటం. ఏ దూతలతో పోరాటం జరుగుతుంది? దేవుని దూతలతోటి, దయ్యపు దూతలతోటి పోరాటం జరుగుతుంది. దయ్యం ఓడిపోతాడు. దయ్యం అంటే సాతాన్ అని చెప్పండి, అపవాదం అని చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఘట సర్పం అని చెప్పండి, అంత్యక్రీస్తు అని చెప్పండి, క్రూర ముఖము అని చెప్పండి, అన్నీ వాళ్ళకున్న ఎన్నో పేర్లు. అక్కడ వ్యక్తిత్వాన్ని బట్టి పేరు చేంజ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా అంతము రాబోతుంది. చివరిలో దేవుడే గెలుస్తాడు, దేవుని ప్రజలే గెలుస్తారు. మనకి ఈ లోకంలో న్యాయం జరగకపోవచ్చు, కానీ యేసు ప్రభు రాజ్యంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దాంట్లో డౌటే లేదు. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుప్రీం పవర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయననే దేవుడు. ఆయనకి మనం లోబడాలి. ఆయన మనకు చాలా విషయాలు చెప్తాడు. దయ్యాలు ఉన్నాయని చెప్పి, చేతపడి మంత్రాలు ఉన్నాయని, లేకపోతే దేవదూతలు ఉన్నారని వాళ్ళు ఉంటారు. మనకు అనవసరం. మనకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని మనం మంచిగా చేసుకొని ఆ దేవునితో మనం ఎదగాలి. అప్పుడు ఈ దయ్యాలకి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో, ఆ దేవదూతలకు ఎంత జ్ఞానం ఇచ్చాడో నీకు నాకు కూడా అంత జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సొలొమోన్ మహారాజుకి దేవుడు జ్ఞానం ఇచ్చిండు. మనం సొలొమోన్ మహారాజు కంటే కూడా గొప్ప వాళ్ళం, కొత్త నిబంధన ప్రజలం. సొలొమోన్ మహారాజు టైంలో పరమాత్ముని రక్తం లేకుండే, పరిశుద్ధమైన దేవుని రక్తం లేకుండా గొర్రె రక్తం ఉండే. మన టైంలో పరమాత్ముడైన యేసు ప్రభుది రక్తం ఉంది. మనం వాళ్ళకంటే పరిశుద్ధం, వాళ్ళకంటే పవిత్రులం. దేవుడు వాళ్ళకంటే ఎక్కువ మనకు ప్రిఫరెన్స్ ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఏమని చెప్పారంటే, యేసు ప్రభు దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. ఆ యేసు మనలో ఉంటే దేవుని జ్ఞానం మనకి వస్తుంది. ఈ దూతల సబ్జెక్టు, దయ్యాల సబ్జెక్టు, సాతాన్ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్, చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. ఈ ఒక్క సబ్జెక్టు మీద మీరు పట్టుబడితే, ఈ ఒక్క సబ్జెక్ట్ మీకు అర్థమైపోతే ప్రతి సమస్యకి మీరు జయించవచ్చు. మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు దేవదూతల గురించి, దయ్యాల గురించి, సాతాన్ గురించి విన్నప్పుడు చాలా వరకు 90% మీరు క్లియర్ అయిపోయారు. హల్లెలూయా. తర్వాత సాతాను పుట్టుక గురించి కూడా తెలుసుకుంటే తెలిసిపోతుంది. అప్పుడు మనకు దయ్యం అన్నా, సాతాన్ అన్నా, మంత్రాలన్నా, చేతపడి అన్నా మనకు భయం ఉంటుంది. ఎందుకు అనంటే దేవుని చిత్తము మన లోపల ఉంటేనే జరుగుతుంది, కానీ దేవుని చిత్తం లేకుండా ఎవడు ఏం చేయలేడు. అన్ని సాతాన్ని కల్పిస్తున్నాడు, అన్న సాతాన్ని చంపేస్తాడు అంటే సాతాన్ అందరినీ చంపేస్తాడు. దేవుని నియమం లేకుండా ఏది జరగదు. దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఆయన మాటకు విని వణుకుతారో ఆయన దృష్టి వారి మీదనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ పేజ్ నెంబర్ 630లో మనం చూద్దాం. చూడండి, దూతల పోరాటం. హెచ్కేలు 28వ అధ్యాయము 12 నుంచి 19 వరకు గల వచనాలలో దేవుడు తూరు రాజును గూర్చి ప్రవచనాన్ని చెప్తున్నాడు. అదే సమయంలో లూసిఫర్ని గూర్చి కూడా చెబుతున్నాడు. తూరు రాజు లూసిఫర్లో సూచనగా వ్రాయంగా ఉన్నాడు. లూసిఫర్ ఏమి చేశాడు, లూసిఫర్కి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అలాగే తూరు రాజుకు కూడా జరుగుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వై మరణమును కనును. లూసిఫర్ దురాశపరుడయ్యాడు. అతని దురాశలో నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం చూడవచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచి కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. ఇక్కడ ఈ లూసిఫర్కి ఏమైపోయిందంటే, మంచిగానే ఉండేనా, మంచి భక్తుడే, దేవుని భక్తుడే, దేవదూతనే, కానీ ఈయనకి గర్వం అనేది వచ్చేసింది. దురాశలకు వెళ్ళిన దురాశ గర్భం అనేది పాపమును కన్నాడు. పాపము ఏమైందంటే 28వ అధ్యాయం 17వ వచనం. అయితే
మరణాన్ని కన్నది. ఫస్ట్ పాపం ఎవరు చేసిరంటే ఫస్ట్ లూసిఫరే చేసిండు. మనకేమంటే ఆదాం చేసిండు అనుకుంటాం. అది భూమి మీద, పరలోకంలో ఏంటంటే లూసిఫర్. హల్లెలూయా. లూసిఫర్ యొక్క పాపం ఏమిటి? దీని జవాబు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనంలో చూస్తాము. హల్లెలూయా. చూద్దాం. యెషయా గ్రంథం ఇక్కడే ఉంటుందన్నమాట సాతాను గురించి. మనం సినిమా చూస్తూ ఉంటే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు బైబిల్ స్టార్టింగ్లో మనకు ఉండదు. బైబిల్ ముందుకు పోతూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అంటే అయిపోయిన స్టోరీని మధ్యలో పెడతారనమాట. అట్లా బైబిల్లో కూడా అయిపోయిన స్టోరీని మధ్యలో పెట్టిరు. ఈ స్టోరీ ఫస్ట్లో పెట్టలేదు. దేవుని చిత్తం అది. మనకు సాతాను గురించి తెలుసుకోవాలంటే ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయం బాగా చదవాలి. చూడండి 12వ వచనం నుంచి నేను చదువుతాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి. ఈ తేజో నక్షత్రంని ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అంటారు, గ్రీకులో లూసిఫర్ అంటారు. లూసిఫర్ అంటే తేజో నక్షత్రం. మనకు లూసిఫర్ అనే పేరు ఇక్కడ బైబిల్లో ఉండదు. అది గ్రీక్లో ఉన్న పదం. అది మనకేముంది, ఇంగ్లీష్లో ఏమో మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రము. ఇక్కడ తెలుగులో తేజో నక్షత్రము లేదంటే వేకువ చుక్క. చూడండి, నీవెట్లా ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కనున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండవుల మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. యెషయా భక్తుడు ప్రవచనం చెప్తాడు లూసిఫర్ గురించి. సభాపర్వతం మీద నువ్వు ఎక్కాలనుకున్నావు, సభాపర్వతం మీద నువ్వు సింహాసనం ఎక్కాలనుకున్నావు, జనములకు నువ్వు పడగొట్టావు. అక్కడున్న దేవదూతలను, తర్వాత మనుషులను. నువ్వు దేవుని కంటే ఎక్కువ అవ్వాలనుకున్నావు. అందుకే దేవుడు నిన్ను ఒక చెట్టును నరికి పడేసినట్టు లోయలో నిన్ను పడేసిండు అంటున్నాడు. అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, గర్వంగా ఉన్న వాళ్ళకి అస్సలు దేవుడు నచ్చాడు. దేవునికి ఇష్టం ఉండదు గర్వంగా ఉన్న వాళ్ళకి. తర్వాత గర్వంగా ఉన్న వాళ్ళ క్యారెక్టర్ చూస్తే అది సాతాను క్యారెక్టర్ అనమాట. ఎవరికైతే బాగా గర్వం ఉంటుందో సాతాను దయ్యం వాళ్ళ లోపల ఉంటుంది. గర్వము, అహంకారము, నువ్వేంది నాకు చెప్పేది, నాకు అంతా తెలుసు, నేనే తోపు, ఈ డైలాగులు కొడతారు కదా, ఇదంతా కూడా సాతాను బ్యాచ్ అనమాట. ఇక్కడ సాతాను కూడా దేవుణ్ణి తీసిపడేసింది. ఆయనకేంది, నేను పాట పాడితేనే, నేను ప్రార్థన చేస్తాను, ఇట్లా చెప్పటం వల్ల ఏమైపోయిందంటే దేవునికి నచ్చక దేవుడు పడేసిండు. హల్లెలూయా. ఎందుకు పడేసిండంటే, ఒకవేళ పడేయకపోతే ఏమవుతుందంటే అన్ని దేవదూతలను మోసం చేసేస్తాడు. హల్లెలూయా. మోసం చేయడం వల్ల ఏమైపోతుంది అంటే అంత కల్తీ అయిపోతుంది. సారీ, చాలా ఇంపార్టెంట్. చూడండి, దేవునితో సమానంగా తనను తాను చేసుకోవాలని మనసులో అనుకున్నాడు. హెచ్కేలు 28:13 ప్రకారం లూసిఫర్ పాపం చేయకముందు దేవుని తోటాగు ఏదెనులో ఉన్నాడు. బహుశా పరలోకంలో జరిగిన సాతాను తిరుగుబాటు ఆదికాండం 2-3 అధ్యాయాల మధ్య జరిగి ఉండవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం ముందు నివాస యోగ్యమైన ఆరిన భూమి లేదు. ప్రకటన 12:9 వచన ప్రకారం లూసిఫర్ వాడితో పాటు వాని దూతలు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు మిఖాయేలు అతని దూతలు వారితో యుద్ధం చేశారు. కాబట్టి సాతాను వాని దూతలు భూమి మీదకి త్రోయబడ్డారు. ఆ విషయాన్ని లూకా 10వ అధ్యాయం 18 వచనం, సాతాను కింద పడుట నేను చూచి తిని అని ప్రభు చెప్పుచున్నాడు. అపవాది తన పోరాటం ఆపలేదు. సాతాను ఏం చేసిండంటే దేవదూతలను కొంతమందిని మోసం చేసుకొని దేవుని మీదనే పరలోక రాజు తిరుగుబాటు చేసిండు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టోరీ చెప్పుకోవాలి. అది ఎవరిదంటే ముస్లిమ్స్ది. ముస్లిమ్స్ అనేవాళ్ళు ఫస్ట్లో లేకుండే. యేసుప్రభు చనిపోయిన 600 సంవత్సరాల తర్వాతనే ముస్లిమ్స్ ఉనికి వచ్చింది. అంతకుముందు ముస్లిం ఎవరు లేకుండే. ఈ ముస్లిం ఉనికి రావడానికి మొహమ్మద్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండే. ఆయనకి 25 సంవత్సరాలు. ఆయన వంటలు అమ్మేటోడు, వంటలు ప్రయాణం చేసేటోరు. అరబ్ కంట్రీలో ఉండేవారు. వాళ్ళ యజమాని
వాళ్ళ యజమాని పేరు ఏమో ఉంది, వాళ్ళ భార్య పేరు ఖదీజా అనమాట. ఆమెకి కొంచెం బైబిల్ టచ్ ఉంది, పాత నిబంధన కొంచెం తెలుసు అనమాట. యూదా మతానికి కొంచెం చెందిన వాళ్ళు. ఈ మొహమ్మద్ అనే వ్యక్తి వాళ్ళ వాళ్ళ బాస్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య, ఆమె పేరు ఖదీజా అనమాట. ఆమెకు 40 years ఉంటాయి, ఈయనకు 25 years ఉంటాయి. ఒక 1500 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నా. ఈమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఆమె దేవుని గురించి, దేవదూతల గురించి, కొంచెం దేవుని గురించి చెప్పింది. ఒకరోజు ఆయన ప్రేయర్ గురించి చెప్తే ఆయన పోయి ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఒక తెల్లటి ఆకారం వచ్చి, అల్లాయే ప్రవక్త, అల్లాయే దేవుడు, అల్లా యొక్క ప్రవక్త నీవు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈయన వచ్చి ఆ ఖదీజా వాళ్ళ తమ్ముడో అన్ననో ఉంటాడు, ఆయన కూడా ఒక మతానికి చెందినవాడు. ఆయనకు వచ్చి చెప్పిండు, ఇట్లా నేను గుహలో ప్రేయర్ చేసుకుంటా ఉంటే ఇట్లా తెల్లని ఆకారం వచ్చి నాకు ఇట్లా చెప్పింది, అల్లాయే దేవుడు అంట, నేనే అల్లా ప్రవక్త అంట. అంటే ఆయన ఏం చేసిండంటే అది ఎవరో కాదు, గాబ్రియల్ దూత అని చెప్పిండు. గాబ్రియల్ దూత రాలే, సాతాన్ వచ్చి చెప్పింది గాబ్రియల్ దూత అని చెప్తే ఇక ఈయన మనోడు ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి ఏం చేసిండంటే ఇక మెల్లమెల్లగా అందరి దగ్గర పోవాలా, అల్లాయే దేవుడు, నేను అల్లా యొక్క దాసుని అని చెప్పటం మొదలుపెట్టి దండయాత్ర చేస్తూ ఉంటే ముస్లిమ్స్ అనేది స్టార్ట్ అయ్యారు. చాలామంది ఆయనకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు దోచుకున్నారు, అందరు ఒకే కట్టుగా నిలబడ్డారు. అప్పుడు మక్కా మస్జిద్లో వేరే వేరే దేవతలు ఉంటే ఈయన కొంతమందిని తీసుకొని పోయి ఏం చేసిండంటే యుద్ధం చేసిండు. ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు, చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినప్పుడు చాలామంది నేను ఏం చేసినాడు అంటే ముస్లింగా మార్చుకున్నాడు. ముస్లింగా మారాలంటే ఒకటే, అల్లాని నమ్మాలి, ప్రవక్తగా నన్ను నమ్మాలి, నువ్వు ముస్లిం అయిపోతావు, లేకపోతే నిన్ను చంపేస్తావు. బెదిరించిండు అనమాట. పక్క లూసిఫర్ ఉండే మొహమ్మద్ ప్రాఫెట్ గారికి. ఇక అట్లా ముస్లిం సామ్రాజ్యం అంతా కూడా ఎదిగింది. మీరు ముస్లిం కావాలంటే అల్లా దేవుడిగా నమ్మాలి, ఆ తర్వాత అల్లాని నమ్మిన తర్వాత అల్లా సేవకు నన్ను కూడా నమ్మాలి, యూదా మతంలో ఉన్న కొన్ని ఆచారాలు మీరు పాటించాలి, మీరు ఎంతమందినైనా మీరు పెళ్లి చేసుకోవచ్చు, తప్పేమీ కాదు, ఎంతమంది పిల్లలన్నా మీరు కనచ్చు, ముస్లిం కంట్రీని పెంచండి. ఆయన చాలా 48 భార్యలు ఏమో చేసుకున్నాడు. ఆయన చాలామందిని చేసుకున్నాడు. అందులో లాస్ట్ ఒక ఆమెను చేసుకున్నాడు. ఆమె చాలా చిన్న ఏజ్ అనమాట. ఆమె ఏం చేసిందంటే నాకు విషం పెట్టింది ఫుడ్లో. ఇదేంది బాగా కడుపు నొస్తుంది, అంత పట్టుకున్నట్టుందంటే, నువ్వు చెప్తున్నావు కదా మరి అల్లాయే దేవుడు, నేను అల్లా యొక్క ప్రవక్త అని అంటున్నావు కదా, మరి చాలామంది నువ్వు చంపేసినావు, నేను టెస్ట్ చేస్తున్నా, నువ్వు నిజమైన ప్రవక్తవైతే ఈ విషయం నీ మీద పనిచేయదు, లేకపోతే ఇది పనిచేస్తుంది. ఆ విషయం పనిచేసింది. 5 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. ఆమెకు డౌట్ వచ్చేసింది, దేవుడు మనుషుల్ని చంపాడు కదా, దౌర్జన్యం చేయడు కదా, ఈయనేమో అందరినీ చంపేస్తున్నాడు, భార్యలను చేసుకుంటున్నాడు, ముస్లింలో కల్పిస్తున్నాడు, తిరుగుబాటు చేసిండు. అట్లా ఇప్పుడు కూడా ముస్లిమ్స్లో చాలా తిరుగుబాటు ఉంటుంది. వాళ్ళు ఒకటే ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు, దేనికైనా తెగిస్తారనమాట. అంటే అక్కడ విత్తనం అట్లా వేసిండు మొహమ్మద్ సార్. ఇప్పుడు ఎక్కువ దేశాల్లో మనం చూస్తే ముస్లిమ్సే ఉన్నారు, ఇంకొన్ని రోజులైతే ముస్లిమ్స్ పెరిగిపోతారు. ఇజ్రాయెల్ దేశంలో కూడా ముస్లిమ్స్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు యూదులతో వాళ్ళు పోరాటం చేస్తారు, అవే గొడవలు అవుతున్నాయి అక్కడ. అట్లా పరలోక రాజ్యంలో కూడా ఏమైపోయిందంటే ఈ మొహమ్మద్ ప్రాఫెట్ ఎట్లయితే తిరుగుబాటు చేసిండో అట్లా పరలోక రాజ్యంలో భూమి స్టార్ట్ కాకముందే, ఆదం అవ్వ స్టార్ట్ కాకముందే ఏం చేసిరంటే యుద్ధము, తిరుగుబాటు జరిగింది. అప్పుడు దేవుని దూత అయిన మిఖాయేలు తన సైన్యం వచ్చి ఇతను ఓడించేసారు. ఎవరిని? లూసిఫర్ని. ఓడించినప్పుడు వీళ్ళని పడేసినప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కొన్ని మధ్యాకాశంలో పడ్డారు, కొన్ని ఏమో ఈ గ్రహాల మీద, భూమి మీద. అప్పటికి ఇంకా భూమి స్టార్ట్ కాలే. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు కదా 33 కోట్ల దేవుళ్ళు, దేవతలు, హిందూయిజం, వాళ్ళంతా ఈ పడిపోయిన దేవదూతలే. అందుకే వాళ్ళే ఎల్లమ్మ, పుల్లమ్మ, మైసమ్మ అని చెప్పి వాళ్ళు ఆ పేర్లు పెట్టుకొని వస్తున్నారు, అద్భుతాలు చేస్తారు, నిజ దేవుని లేకుండా చేస్తారు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. హిందూయిజంలో మనం చూస్తే కాళికమాత గారిని మనము చెప్పచ్చు లూసిఫర్ అని చెప్పి.
కాళికామాత ఎప్పుడైనా ఫోటో చూడండి, ఆమెకు బట్టలే ఉండవు, మొత్తము వెంట్రుకలు విరబూసుకొని ఉంటుంది, అని చెప్పి నాలుక బయటికి పెట్టి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. అంతకుముందు కాళికామాత గారికి నొసటి మీద కన్ను ఉంటుండే. అది శివుని మీద ఉంది కదా బ్రదర్ అంటారు, కాదు, కాళికామాతకే ఉంటుండే ఫస్ట్. కాళికామాతని ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు మన దేశంలో అయితే. ఈమె కాళికామాత గారు ఏం చేశారంటే 3 వ్యక్తులను తయారు చేసింది ఆమె కన్ను ద్వారా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు చేసి నన్ను పెళ్లి చేసుకోండి అన్నది ఆమె. నన్ను పెళ్లి చేసుకోండి, మనం పిల్లల్ని కందాము అంటే, నువ్వు తల్లివమ్మ, నిన్నెట్లా మేము పెళ్లి చేసుకోవాలి, మేము చేసుకోము అని చెప్పి వాళ్ళు 3 చెప్పారు. కోపం వచ్చి ఆమె రుద్రనేత్రం, మిడిల్ ఐ మధ్యలో ఉన్న కన్ను తెరవంగానే బ్రహ్మ మొత్తం బూడిదైపోయాడు. తర్వాత విష్ణు చెప్తే వినలే, విష్ణు కూడా బూడిదైపోయాడు, చనిపోయాడు. శివుడు ఏం చేసిండంటే మహా తెలివైనడు, ఈమె కాలు మీద పడ్డాడు. అమ్మ నువ్వు ఎట్లా అంటే అట్లా నేను చేసుకుంటా, కానీ నేను చేసుకునే ముందు నీ కన్ను నాకు ఇస్తే నేను చేసుకుంటా అని చెప్పాడు. సరే నా కన్నుతోనేముంది, నాకు భర్త ఉంటే చాలు అనుకుని ఆమె కన్ను తీసి శివునికి ఇచ్చింది. శివుడు పెట్టుకొని ఆమెను కాల్చేసిండు. కాల్చి ఏం చేసినాడు అంటే శివుడు మళ్ళా బ్రహ్మను పుట్టించిండు, విష్ణు స్వామి గారిని కూడా పుట్టించాడు. ఈ కాళికామాత బూడిదైపోతే ఆమెను మూడు కుప్పలుగా చేసి 3 స్త్రీలను తయారు చేశారు. వాళ్ళే సరస్వతి, లక్ష్మి, పార్వతి. సరస్వతి అనట ఆమె బ్రహ్మకి దేవుడు భార్య, లక్ష్మి గారు విష్ణువుకి భార్య, పార్వతి అనట ఆమె శివునికి భార్య. అప్పుడు ఏమైపోయిందంటే ఈ బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణు పాలించేవాడుగా, శివుడు లయకర్తగా మారారు. అందరికంటే ఎక్కువ గుళ్ళు ఎవరికి ఉంటాయంటే శివునికే ఉంటాయి, శివునికే భక్తులు ఎక్కువ ఉంటారు. శివుడు నాశనం చేసే వ్యక్తి కదా. హల్లెలూయా. ఇది నేను ఏదో కల్పించి చెప్తలేను, ఇది స్టోరీ అనమాట. అందులో హిందూయిజంలో ఉన్నది మీకు చెప్తున్నా నేను, నాకేం అవసరం. హల్లెలూయా. అరే ఇట్లా సాతాను అనేది ఏం చేసినా ఇంకొక ఫార్మాట్ వేసుకొని వాడు అనేక దేవుళ్ళు, దేవతలు, ఇంద్రుడు దేవతలకు అందరికీ రాజు, ఇంద్రుడు పాపం చేసిండు, శాపం ఇచ్చిర్రు. తర్వాత ఇంకా వాళ్ళకి మొత్తం 10 అవతారాలు ఉన్నాయి. కల్కి అవతారం 10వ అవతారం అని చెప్తారు. ఇప్పుడు కృష్ణుడు అవతారము, రాముని అవతారము, తర్వాత నరసింహస్వామి అవతారము, ఈవెన్ దో సాయిబాబా అవతారం, యేసుప్రభు అవతారం కూడా అవతారాలని చెప్తారు వాళ్ళు హిందూయిజంలో. అంత తప్పది. యేసుప్రభు అవతారము విష్ణు స్వామి అవతారం అయితే యేసుప్రభు విగ్రహార్థన చేయొద్దని చెప్పిండు కదా. వీళ్ళు విగ్రహార్థన చేస్తారు, వాళ్ళు కలుపుకున్నారు అట్లా. సాయిబాబా అనే వ్యక్తి భారతదేశంలో పుట్టిన ఒక ముస్లిం. బాబా అనే పేరు ముస్లిమ్సే పెడతారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇంట్లోకి వెళ్ళి తప్పుకున్నారు వాళ్ళు. ఆయన దేవుడు కొన్ని పవర్స్ ఇచ్చిండు, అద్భుతాలు చేసిండు, ఆయన మనోడు దేవుడిగా చేసిచ్చిండు. సాయిబాబా గారు ఎక్కడ కూడా నేను దేవుడిని అని చెప్పలేదు. సబ్కా మాలిక్ ఏక్ హే అన్నాడు, అందరికీ ఒక యజమాని ఉన్నాడు అన్న. ఆ యజమాని నేనేం చెప్పలేడు. మనోళ్ళు ఈ దేవుని గురించి నాలెడ్జ్ లేక ఏది అర్థమైతే అది చేసుకొని అట్లా దేవుణ్ణి ఫామ్ చేసుకోరు. అలాంటి వ్యక్తులు రక్షణలోనికి వస్తారా? అలాంటి వ్యక్తులు పరలోక రాజ్యానికి పోతారా? పోరు, నరకానికే పోతారు. వాళ్ళకి అదేమీ లేదు. మంచిగా ఎప్పుడు డబ్బులు రావాలి, హ్యాపీగా ఉండాలి, మంచి పేరు సంపాదించి చచ్చిపోవాలి. ఇంకో కాన్సెప్ట్, చనిపోతే మళ్ళీ మంచి పనులు చేస్తే నువ్వు మళ్ళీ ఇంకో జన్మలో ఇంకో వ్యక్తిగా పుడతావు. ఎన్నో థియరీస్ దానికి. 100% శుద్ధి తప్పు అది. అది ఎందుకు తప్పు అంటామంటే బైబిల్లో లేదు. నాకు ఒక బైబిల్ పండితుడు పరిచయమై నేను అడిగితే లే బ్రదర్ అది కూడా ఉంది, పితరుల లోకంలో అబ్రహాం వెళ్ళిండని ఉంది, కాబట్టి అది కూడా తీసుకోవాలి, అది కూడా ఉంది అన్నారు. ఇప్పుడు క్రిస్టియన్ అయి ఉండి మనం బైబిల్ని నమ్మాలా, లేకపోతే వాళ్ళ దేవుళ్ళు దేవతలు వాళ్ళు రాసిన పుస్తకాలు నమ్మాలా? పోనీ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవత పుస్తకాలు తీసుకుందాం, దాన్ని రీసెర్చ్ చేద్దాం, అది ఎంత శాతం కరెక్ట్ అవుతుంది? ఏమీ ఉండదు.
ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎటో పోయింది కదా, నేను సబ్జెక్ట్లోనే ఉన్నా ఇంకా. అంటే సాతానుడు ఎన్ని రూపాలు వేశాడో. ఇప్పుడు ముస్లిమ్స్ అంటారు కదా, ముస్లిమ్స్ మా వాళ్ళు ఏమంటారు, అల్లా యెహోవా దేవుడు అని, మనదే వాళ్ళు అంటారు. అది 100 శుద్ధ తప్పు. అది అల్లా అనే వ్యక్తే లేడు. శుక్రవారం రోజు ఈయన ఒక దేవాలయానికి పోయేవారు. ఆ దేవాలయం అల్లా అని ఒక పేరు లేని, ఒక విగ్రహం లేని ఒక దేవునికి మొక్కేవాడు మొహమ్మద్ ప్రాఫెట్. దాన్ని యెహోవా దేవునికి ఆపాదించిండు ఆయన. అదంతా కూడా మతం. అందుకే ఆ మతంలో ఆచారాలు ఉన్నాయి. సున్నతి చేసుకోవాలి, ఎంతమందినన్నా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అక్క చెల్లెలను కూడా పెళ్లి చేసుకోవచ్చు, అన్నదమ్ములను కూడా పెళ్లి చేసుకోవచ్చు. ముస్లింగా అయితేనే నువ్వు పరలోక రాజ్యం పోతావు, లేకపోతే పోవు. జిహాద్ అంటే దేవుని కోసం నువ్వు ఎంతమంది నన్ను చంపితే పరలోక రాజ్యం వస్తుంది. పరలోక రాజ్యంలో చాలామంది అమ్మాయిలు వస్తారు, వాళ్ళు నిన్ను సంతోషపరుస్తారు. ఒక నది నిండా మొత్తం మందు, సారా, బ్రాందీ ఇవన్నీ దొరుకుతాయి. ఇది ముస్లిం కల్చర్లో ఉన్న విషయాలు. ఇది మీకు తెలుసో తెలియదు. వాళ్ళు నమాజ్ చదువుతారు, వాళ్ళు ఏం చదివినా వాళ్ళకే అర్థం కాదు. దీని అర్థం చెప్పండి అంటే మా మొల్సాప్ నేర్పించలేదు అంటారు. మొల్సాప్ అంటే మన భాషలో పాస్టర్ అని అర్థం, నమాజ్ నేర్పించేటోళ్ళు. మరి మీ దేవునికి ఎట్లా అర్థమవుతుందంటే మా దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుడికి అర్థమైనప్పుడు నీకెందుకు అర్థం అంటే అది దానికి సౌండ్ ఉంటుంది. ఇట్లా పిచ్చి 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 మతాలు స్టార్ట్ అయిపోయాయి. హల్లెలూయా. సత్యం ఒకటి ఉంది, అసత్యాలు ఎన్ని ఉన్నాయి. నిన్నటి దినం చూసినాం మనం. ఈ అసత్యాలను అన్నిటిని నడిపేది ఎవరు? సాతాను. హల్లెలూయా. మనం సత్యాన్ని నమ్ముకున్నాం కాబట్టి మరి సాతాను దాడి మన మీద ఎందుకు ఉండదండి? మీరు చెప్పండి నాకు. వాడు ఎందుకు దాడి చేస్తుంటే వానికి ఏం అవసరం? నువ్వు ఆ సత్యంలోకి వెళ్ళి బయటికి రావాలా, వాడిలో కలిసిపోవాలా, వాడి సామ్రాజ్యాన్ని నువ్వు పెంచాలా. అప్పుడు వాడు నీకు అన్నీ ఇస్తాడు. లాస్ట్కు నువ్వు నరకానికి పోతావు. హల్లెలూయా. యాక్చువల్ మనం కూడా అందులోనే ఉండే. ప్రభు వచ్చి తన రక్తము ఆ సాతాను చేతిలో పెట్టి మనల్ని కొనుక్కొని మనల్ని సరి చేసిండు ఇప్పుడు. అందుకే మనం దేవుని కోసం మనం నిలబడాలి. విగ్రహార్థాలను ఒకప్పుడు లేకుండే, మనుషులు చేసుకొని వచ్చారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, శివుని బొమ్మ అదే, రాముని బొమ్మ అదే. హల్లెలూయా. పోనీ వీళ్ళు దేవుళ్ళు అని చెప్పి ఎవరైనా చెప్పిరా, మీరు చూసిరా అంటే ఏమో. తమిళనాడు నుంచి ఒక చిత్రకారుని తీసుకొని వస్తారు. ఆయననే ఇప్పుడున్న ఈ బొమ్మలకు అన్నీ చేసిండు. నువ్వు నిజంగా చూసినావంటే నేను చూడలేదు, నేను ఆ గ్రంథాలు చదివి వాళ్ళు ఇట్లా ఉంటారని నేను ఊహించి గీత గీసిన అన్నాడు. తమిళనాడులో కల్దీ, మనం బైబిల్ చదివితే కల్దీయులు అని చెప్పి ఒక మాట వస్తుంది. యేసు ప్రభుత్వ మన ఇజ్రాయెల్ ప్రజలతో వెళ్ళినప్పుడు కూడా కల్దీలు అనేటోళ్ళు ఉన్నారు. ఈ కల్దీలు ఎవరు అంటే అప్పటి నుంచి వాళ్ళే తమిళోళ్ళు. మీరు భారతదేశంలో ఏ దేవుడు గుడి అయినా చూడండి, తమిళోళ్ళే కడతారు. రాళ్ళు చెక్కటం కావచ్చు, తీసుకురావటం కావచ్చు, పేర్లు పెట్టడం అంతా తమిళోళ్ళే. స్పెషలిస్ట్ అనమాట వాళ్ళు, కల్దీవులు అనమాట. ఇప్పుడున్న ఈ రాముడిది, బాలరాముడు, ఆ రాముడు, ఈ రాముడు, బాలకృష్ణ, ఇవన్నీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమిళోళ్ళు దిద్దిన ఫోటోలు. అవి రియల్ ఫొటోస్ కావాలి. ఎందుకు కావంటే మరి అప్పుడు టైంలో ఫొటోస్ ఉండేనా చెప్పండి? లేవు. మరి ఎట్లా నమ్ముతున్నాము? ఏదో ఒక రూపాన్ని నమ్ముతున్నాం. రూపాన్ని నమ్మినంత మాత్రాన దేవుడు కాదు కదా. మరి మాకు మంచిగా అవుతుంది. సైతాన్, లూసిఫర్ పవర్ ఉంది దానికి, బాగా అర్థం లేదు. అంటే దేవుడు మనల్ని ఎంత కాపాడిండు, మనల్ని ఎంత సెట్ చేసిండో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన సత్యం ఎంత బయలుపరిచిండో అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ దేవుణ్ణి మనమే నమ్మకపోతే పక్కాగా నరకానికి పోతాం. కొంతమంది స్టార్టింగ్లో అన్యుల నుంచి దేవునిలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే విగ్రహార్థన చేయకండి, అన్యుల పండగలు చేయకండి అంటే మస్తు కోపం వస్తుంది వాళ్ళకి. అదేంది, మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, అట్లా చేయకపోతే ఎట్లా? మా కులంలోకి వెళ్ళి వెలేస్తారు. హల్లెలూయా. నువ్వు అవి చేస్తే పరలోకం నుంచే వెలేస్తారు నిన్ను. లేదు, బేసే లేదు అక్కడ. హల్లెలూయా. ఇంకా చాలా చాలా డెప్త్ ఉందన్నమాట. మనకి మతాలనే ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఈ బుక్ అయిపోయిన తర్వాత వస్తుంది, దానికి కూడా బుక్ ఉంటుంది.
అప్పుడు చదివితే అసలు మతాలు ఎలా ఆవిర్భావం అయినాయి, ఏ మతం కరెక్ట్, ఏ మతంలో ఏం చెప్పిండో ఉంటుంది, మైండ్ పోతుంది మనకి. హల్లెలూయా. ఇవన్నీ కూడా సాతాను యొక్క కుట్ర. మనం పుట్టక ముందు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి సాతాను ఉన్నాడు, మనం చచ్చిపోయినా వాడు అట్లనే ఉన్నాడు, వాడు చేయాల్సినవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. నాలెడ్జ్ లేని వాళ్ళు, పరిశోధన లేని వాళ్ళు అదే కరెక్ట్ ఇదే కరెక్ట్ వాళ్ళది చెప్పి విని వీళ్ళది చెప్పి విని ముందుకు పోతారు. హల్లెలూయా. దేవుని బిడ్డగా మనం ఉన్నాము, సత్యాన్ని అంగీకరించాం కాబట్టి నీకు శ్రమ వస్తుంది, నీకు శోధన వస్తుంది. ఆ శ్రమకి ఆ శోధనకు నువ్వు భయపడద్దు. భయపడటం వల్ల క్రైస్తవుని లక్షణం కాదు. దేవుని చిత్తం ఉంటే ఈడు ఉంటాం, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రతి శోధనలో దేవుడు జయం ఇస్తాడు. ఇయ్యకపోయినా మనం బీపీలు పెంచుకోవద్దు. మనం ఆల్రెడీ సత్యంలో ఉన్నాము, సత్యాన్ని వెంబడిస్తున్నాము. ఇక్కడ ఎప్పుడన్నా నేను యేసుప్రభు ఫోటోకి మొక్కమని చెప్పానా? మీ ఇంట్లో యేసుప్రభు బొమ్మ ఉందిగా, దాన్ని క్యాండిల్ వేయమని చెప్పానా? అగరబత్తి పెట్టమని చెప్పానా? లేదు, అవసరం లేదు. దేవునికి మనం నైవేద్యం పెడితే సరిపోతుందా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన ముందర ఏదో ఫ్రూట్స్ అట్టిపండు ఏదో పెడితే ఆయన కడుపు నిండిపోతుందా? ఇంత పెద్దోడు. నువ్వు పిడికిలు బిగిస్తే సముద్రం మారిపోతుందంట. నువ్వు పిడికిలు వదిలితే సముద్రం మళ్ళీ ఓపెన్ అవుతుందంట. సముద్రమే అంత పెద్దగా ఉంటే ఆ పిడికిలు ఏంది, ఆ చెయ్యి ఏంది, ఆ దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు. మహాశక్తిమంతుడు ఆయన. అంత శక్తిమంతుడు దేవుణ్ణి మనం నమ్మినాం కదా, అది గొప్ప విషయం. అందుకే దేవుడు మనల్ని అప్రిషియేట్ చేస్తాడు. మన యందు దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, లూసిఫర్ అనే వ్యక్తి చాలా తెలివైనవాడు. వాడు భవిష్యత్తు గురించి ముందే ఆలోచన చేసి ప్రజల్ని ఎలా మోసం చేయాలో అలా మోసం చేసిండు. ఈవెన్ దో ఇప్పుడు కూడా దేవదూతలను కూడా మోసం చేసుకుంటూనే వచ్చిండు. చాలా మోసం. దేవదూతలకు కొన్ని విషయాలు, కొంత దేవదూతలకి పడిపోయిన దేవదూత సత్యం తెలుస్తుంది, పరలోకానికి యాక్సెస్ లేదు. అరే వీళ్ళ వల్ల మనం మోసపోయినామని బాధపడుతున్నారు వారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారు సాతాను ఈ విధంగా చేసిండు. రైట్. చూడండి, లూసిఫర్ ప్రకారము లూసిఫర్ పాపం చేయకముందు దేవుని తోటకు ఏదెన్లో ఉన్నాడు. బహుశా పరలోకం జరిగిన సాతాను తిరుగుబాటు ఆదికాండం 2-3 అధ్యాయాల మధ్య జరిగి ఉండవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం ముందు నివాస యోగ్యమైన ఆరిన భూమి లేదు. ప్రకటన 12:9లో లూసిఫర్ వాడితో పాటు వాని దూతలు దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు మిఖాయేలు అతని దూతలు వారితో యుద్ధం చేశారు. వాళ్ళు పడిపోయారు. అప్పుడే అనాది కాలంలోనే సాతాను ఓడిపోయాడు. ఇప్పుడు ఓడగొట్టడం కాదు, అప్పుడే ఓడిపోయాడు. యేసు ప్రభు వచ్చి మళ్ళీ వాడిని ఇంకా ఓడగొట్టాడు. వాడు ఓడిపోయాడు, కానీ వాడి ఓటమి వాడు ఒప్పుకోడు. మరి మనం ఎందుకు ఒప్పుకోవాలా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సరే, మనం ఇంకా సబ్జెక్టులు అనుకుందాం. ఇప్పుడు వాడు ఏదైనా తోటంలోనికి వచ్చి దేవుని స్వరూపమందు చేయబడిన మానవుని దేవునికి దూరం చేసే పనిలో విజయం సాధించాడు. పరలోకాన్ని డిస్టర్బ్ చేసిండు. దేవుడు అరే డిస్టర్బ్ చేసిండు కదా అని చెప్పి నేను పిల్లలు అనిపించుకోవాలి, నేను తండ్రి అనిపించుకోవాలని ఏదైనా తోట చేసుకొని అక్కడ వస్తే ఆడ కూడా డిస్టర్బ్ చేసిండు. మరి బ్రదర్, మరి సాతాను ఉన్నాడని దేవునికి తెలుసు కదా, మరి దేవుడు ఎందుకు సాతాన్ని రానిచ్చిందని మనకు అనిపిస్తుంది. అది దేవుని ఒక చిత్తంలో ఒక భాగం. అది దేవుడు మహాజ్ఞానవంతుడు. సాతానికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, వాడు ఇంత అడ్వాన్స్ ఉన్నాడంటే మరి దేవునికి ఎంత ఉండాలా? తెలియదా దేవునికి? కానీ దేవుడు కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేసిండు. ఆయనకు మహిమ కావాలి, ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి. నొప్పి, బాధ, వేదన వస్తేనే తెలిసి వస్తుంది. మనము మన పిల్లల్ని కొట్టలేము. టీచర్కి పోయి కొట్టమంటాం. కొట్టండి. మా అమ్మ స్కూల్లో ఉన్నప్పుడు గివ్ హిమ్ నైస్ కేన్ అంటుండే. బాగా కర్రతో కొట్టండి. ఆడ కొడితే మమ్మీ కొట్టిరంటే మళ్ళీ వచ్చి మా అమ్మ ఓదార్సు, ఏం కాదు బెట్ట మనం చదువుకోవాలండి. దేవుడు కూడా మనకు శిక్ష వేయలేడు. ఆయన ఈ దురాత్మలకు అప్పచెప్పిస్తాడు. ఆ దురాత్మతో మన ఇబ్బంది పడినప్పుడు మనం దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుడు విడిపిస్తాడు. అది ఆయన చిత్తం. అది అంటే ఎంత ప్రేమమయుడో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా సాతాను ఏం చేసిండంటే పరలోకాన్ని డిస్టర్బ్ చేసిండు, భూమిని కూడా డిస్టర్బ్ చేసిండు. దేవునికి దూరం చేసే పనిలో విజయం సాధించాడు. యూఫ్రటీస్
టైగ్రస్ నదుల మధ్య స్థలమే యుద్ధ భూమి. ఏదెను తోట, బబులోను ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. లూసిఫర్ ఆదాము చేతుల నుండి రాజ్యాన్ని లాక్కున్నాడు. మానవుని ద్వారా దేవుడు తన రాజ్యాన్ని భూమిపై ఏర్పరచాలనుకోవడం ఆయన చిత్తము. అయితే ఆదాము దేవుని మాటకు అవిధేయుడై రాజ్యాన్ని సాతాను చేతిలో పెట్టాడు. సాతానుడు ఈ లోకాధిపతి అయ్యాడు. అయితే దీనికి దేవుని విరుగుడు మెస్సేయను గూర్చిన వాగ్దానం. మెస్సేయ జన్మను నిరోధించుటకు స్త్రీ ద్వారా కలిగే అంటే మనుష్య జాతిని అపవిత్రం చేయాలని పడిపోయిన దూతల సమూహాలతో మానవ జాతిని సార్వభౌతంలో నోహవ భార్య గర్భాన్ని, కోడలు గర్భాన్ని భద్రపరిచాడు. ఆ తర్వాత లూసిఫర్ బాబేలు గోపురాన్ని నిర్మించడం ద్వారా నోవాహు సంతతి చెదిరిపోకుండా దేవునికి అవిధేయులై ఆకాశ నక్షత్రాలను పూజించుటకు వారిని సమయాత్తపరిచాడు. అయితే దేవుడు బాబేలు గోపురాన్ని నాశనము చేసి భాషలు తారుమారు చేసి వారిని భూమిని ఎందంట చెదరగొట్టాడు. అంతేగాక షేము చేసి భాషలు తారుమారు చేసి షేము సంతానంలో అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, యూదా, దావీదు ఏర్పరచుకొని మెస్సియా ఈ లోకంలోనికి వచ్చుటకు మార్గం సరళం చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు సాతాను మరి ఆదాము దేవుని ప్లాన్ ఏంటంటే ఈ భూమిని సృష్టించిన తర్వాత మనుషుల ద్వారా తన రాజ్యం కట్టబడాలి. అప్పుడు సాతాను ఏం చేసిందంటే ఆదాం దగ్గర ఉన్న రాజ్యాన్ని తీసుకున్నాడు. ఈ లోకాధిపతి ఎవరైపోయారు? ఆదాం అయిపోయాడు. ఈ లోకాధిపతి ఆదాం అయిపోయిన తర్వాత ఆదాం ద్వారా ఈ లోకాధిపతి సాతాను అయిన తర్వాత సాతాను ఏం చేసిందంటే తన విత్తనాన్ని విత్తిండు ప్రజల్లో. బైబిల్లో మనం చదివితే సర్ప విత్తనము అనే మాట వినిపిస్తుంది, కయ్యను విత్తనము అనే మాట వినిపిస్తుంది. ఈ ఆదాం అవ్వ సాతాన్తో సహవాసం చేసినప్పుడు ఒక కొడుకు పుట్టిండు. వాని పేరే కయ్యను. సాతాను విత్తనం ఉంది ఆయన లోపల, బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత దేవునితో సహవాసం చేసినప్పుడు ఏబేలు పుట్టిండు. ఏబేల్ని చంపేసిండు. తర్వాత దేవుడు సేతునిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? దేవుని విత్తనం ఉంది, బాగా అర్థం చేసుకోవాలి, డీప్ సబ్జెక్ట్ ఇది. దేవుని విత్తనం ఉంది భూమి మీద, సాతాను విత్తనం కూడా ఉంది, సర్ప విత్తనం, కయ్యను విత్తనం. దేవుడు ప్రజలను మొత్తం ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు అంటే ఈ సాతాను విత్తనాన్ని మొత్తం చంపాలనుకున్నాడు. అంతా పెరిగిపోయారు. ఇక దేవుని కుమారులు మనుష్య కుమారుతో పోయిరు అన్నారు కదా. ఈ దేవుని కుమారులు అంటే ఈ దేవుని విత్తనం, సేతు విత్తనం, ఏబేల్ విత్తనం. మనుషుల కుమారులు అంటే కయ్యను విత్తనం అన్నమాట. నెఫీలులు అయ్యారు, గొలియాతులు పెరిగారు, చాలా పాపం విస్తరించింది. హల్లెలూయా. లేకపోతే పాపం లేకుంటుండే. సాతాను అక్కడ పాపం చేసి ఆడ డిస్టర్బ్ చేసి భూమి మీదకి వచ్చి ఈడ కూడా డిస్టర్బ్ చేశాడు. అప్పుడు ఏమైపోయింది? సకల ప్రజల మీద ఏమైపోయిందంటే దేవుని ప్రియమైన వాళ్ళారా సాతాను విత్తనం, కయ్యను విత్తనం వచ్చింది. ఈ కయ్యను విత్తనాన్ని నాశనం చేయడానికి దేవుడు ప్రళయం అనేది తీసుకొచ్చాడు. నిజం అది. మొత్తం నాశనం చేసేద్దాం సాతాను విత్తనం, పాపమే ఉన్నది కదా అనుకున్నప్పుడు నోవాహు అనే వ్యక్తి లోపల ఆ విత్తనం లేకుండే. దేవుని కోసం నిలబడ్డాడు. అరే ఇంత నీతిమంతుడు నేను చంపకూడదు అని చెప్పి ఆయన కోసం ఓడగట్టి వాళ్ళ ముగ్గురు కోడళ్ళు, కొడుకులు వీళ్ళందరినీ సెట్ చేసిండు. ఇక అంతా ఏమైపోయింది? ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. సాతాను విత్తనము మొత్తం కూడా పోయింది అనుకున్నాం. కానీ ఏమైందంటే ఈ నోవాహు కోడల్లో ఒక ఆమె పాపం చేసి ఆల్రెడీ ఆ విత్తనం వేసుకొని ఆ ఓడలో వెళ్ళిపోయింది. అది అప్పుడు తెలియలేదు. తర్వాత నోవాహుకి ముగ్గురు కొడుకులు కదా, షేము, హాము, జాఫెత్ అన్నటువంటి పెద్దోడు. తర్వాత ఏమైందంటే దేవుడు అంతా చేస్తే కూడా ఈ సాతాను విత్తనం ఆ ముగ్గురు వాళ్ళ కోడల్లో ఎవరి ద్వారానో మళ్ళీ భూమిలో ప్రవేశించింది. అందుకే యోహాన్ భక్తుడు ఏమంటాడంటే సర్ప విత్తనమా రాబోయే ఉగ్రత గురించి మీకు చెప్పువాడు ఎవడు? ఇంకో దగ్గర కయ్యను విత్తనమా అంటాడు. కయ్యను విత్తనం బోలే మళ్ళా ఈ నోవాహు టైంలో మళ్ళీ వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పటికీ దేవుని విత్తనం ఉంది,
అయితే ఆ విత్తనమే అబ్రహాం వేసుకున్నాడు. అందుకే అబ్రహాం గురించి ఉంది. ఆ విత్తనం ఇష్మాయిల్ లోపల వెళ్ళకుండా ఇస్సాకు లోపల వచ్చింది. ఆ విత్తనమే ఇస్సాకు ఇద్దరు కొడుకులు ఏసావు, యాకోబు. ఏసావు లోపల పోలేదు. ఏసావు లోపల ఇద్దరు ట్విన్స్ అన్నమాట. యాకోబు లోపల వచ్చింది. యాకోబులో 12 మంది కొడుకుల్లో యూదా లోపల వచ్చింది. యూదా అనే వ్యక్తికి 2-3 కొడుకులు ఉన్నారు. తామర్ అనే ఆమెకు పెళ్లి చేసిండు. ఆయన యూదా వాళ్ళ కొడుకు ఏం చేసిండంటే పిల్లలు కనకుండా పక్కకు జరిగిండు. దేవుని కోపం వచ్చి వాడిని చంపేసిండు. అంటే యూదాలో ఉన్న విత్తనం కొడుకు లోపల వచ్చింది. యూదాలో విత్తనం ఉంది, కొడుకు లోపల అట్లా రాలే. మళ్ళా యూదా గారు ఏం చేసిరంటే రెండో కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసిరు. ఆయన కూడా ఏం చేసిండంటే పిల్లలు పుట్టే టైంలో పక్కకు జరిగిండు. ఏదైతే ఈయన లోపల ఏదైతే ఉందో విత్తనమో ఆమె లోపల పంపించేది ఏదైతే ఉందో అప్పుడు పక్కకు జరిపి అది విత్తనం పడేసిండు. దేవునికి అది చాలా కోపం వచ్చి ఆయనను కూడా చంపేసిండు. ఇక మూడో కొడుకు చాలా చిన్నగా ఉన్నాడు. యూదా ఏం చెప్పిండంటే అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాకు ఇప్పుడు చిన్న కొడుకు చాలా చిన్న ఏజ్ ఉన్నాడు కదా, ఆయన పెద్దగా అయిన తర్వాత నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. సరే అని చెప్పి ఆమె ఏం చేసిందంటే వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి, విధవరాలుగా ఉండిపోయింది. యూదా ఏం చేసిండు, మూడో కొడుకు పెద్దగా అయిన తర్వాత తామర్కి ఇచ్చి చేయకుండా వేరే ఆమెకి ఇచ్చి పెళ్లి చేసిండు. అప్పుడు తామరు చాలా బాధపడ్డది. తామర ఆశ ఏంటంటే యూదా లోపల దేవుని విత్తనం ఉంది, ఆ విత్తనం నేను భూమి మీద తీసుకొని రావాలా, బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ తామర అంటే యూదా వాళ్ళ కోడలు, ఈమె ఒక వేశ్య లాంటి డ్రెస్ వేసుకొని ఆయన కోసం నిలబడ్డది. అప్పటికి యూదా వాళ్ళ భార్య చనిపోయింది. అప్పుడు చీకట్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆమె మొత్తం కప్పుకుంది, తెలియదు కోడలని యూదాకి. సరే మరి నేను నీతో ఉంటే నువ్వు నాకేమి ఇస్తావు, నువ్వు ఏది అడిగినా నేను అది ఇస్తా, సరే నీ ఖడ్గము నీ కర్ర నాకు కావాలి, సరే తీసుకో, మళ్ళీ నాకు ఒక గొర్రె పిల్ల ఇస్తే నేను ఇవి ఇచ్చేస్తా అని చెప్తుంది ఆమె. సరే అంటాడు, ఆమెతో ఉంటాడు. ఈయన లేచే లోపల ఆమె వెళ్ళిపోతుంది. ఈయన గొర్రె పంపిస్తాడు ఆ ప్రాంతానికి, అక్కడ ఎవరు ఉండరు, మళ్ళీ వేస్ట్ ఎవరు ఉండరు. ఈయన షాక్ అయిపోతాడు, అరే ఒక ఆమె వచ్చింది అంత బాగా మాట్లాడింది, నేను ఆమెతో ఫిజికల్గా కాంటాక్ట్ అయ్యాను, ఇప్పుడేమో లేదు, లైట్ తీసుకున్నాడు. 3 నెలల తర్వాత ఏమైంది అంటే తామర అన్నట్టు ఆమె ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యేసరికి యూదా పిచ్చోడు అయిపోయాడు. యూదా మూతి మీద కొట్టినట్టు అయింది. యూదాకు వచ్చి చెప్పారు అక్కడ ఉన్న ఊరి వాళ్ళు, పంచాయతీ అంతా, నడువాడు అంత చూద్దాం, నా కోడలు నాకు చెప్పకుండా ఇవంతా పాపం చేసింది అని అన్నప్పుడు అందరూ వచ్చి అడిగారు, ఎవడు వాడు, నిన్ను ఎవడన్నా పాడు చేసిండా, నువ్వు ఎట్లయినావు, మరి నాకు ఎందుకు చెప్పలే, ఆల్రెడీ 3 నెలలు అంట కదా ఇవన్నీ. అంటే ఆమె ఏం చేసిందంటే సరే నేను ఒక విషయం చూపిస్తా, అది ఎవరిదో చెప్పండి, అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పింది. అప్పుడు యూదా నైట్ టైంలో కర్ర బ్రేస్లెట్ ఇచ్చింది అన్నమాట, కడియం, ఇది చూపించి ఇది ఎవరిదని అడిగింది. యూదా ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఆడనే పిచ్చోడు అయిపోయాడు, నరాలు కట్ అయిపోయినాయి. అప్పుడు యూదా ఒక మంచి మాట అంటాడు, చాలామందికి ఆ మంచి మాట తెలియదు. నువ్వు నాకంటే కూడా పరిశుద్ధురాలు అన్నాడు. మన ఫార్మాట్లో చూస్తే అరే ఆమె ఏంది, మా అమ్మతో పోయింది, పాపం చేసింది, పరిశుద్ధురాలు ఎట్లా అంటుండు, కొంతమంది చెప్తారు అట్లా. యూదా అర్థం చేసుకోండు, నా లోపల ఉన్న దేవుని విత్తనము ఈమె భూమి మీద తీసుకురావడానికి ఇంత చేసిందని తర్వాత ఆయన సపోర్ట్ చేసిండు. అప్పుడు ఆమెకి ఒక కొడుకు పుట్టిండు. యూదా తామర్ యందు ఒక కొడుకు పుట్టిండు. ఆ కొడుకు పేరే ఫేరస్. ముస్లిమ్స్లో ఫెరోజ్ అని పిలుస్తారు. ఫెరోజ్ ఖాన్ అనే మాట వింటాం కదా, ఆ ఫెరోజ్ ఆయననే అనమాట. యూదా తామర్ యందు ఫెరోజ్ని కనెను. ఫెరోజు అట్లా వస్తూ రాహబ్ అనేట ఆమె బోయాజ్ని పెళ్లి చేస్తుంది. రాహబ్ అనేట ఆమె సాల్మోన్ని పెళ్లి చేసుకొని ఆమె కూడా ఒక విత్తనాన్ని తెచ్చింది. ఆల్రెడీ సర్ప విత్తనం అంతా లోకంలో తిరుగుతూనే ఉంది, దేవుని విత్తనం తిరుగుతుంది. అందుకే బైబిల్లో అబ్రహాం ప్రస్తావన, దావీదు ప్రస్తావన వస్తుంది, బాగా అర్థం చేసుకోవాలి. అట్లా వస్తూ ఏమైపోయిందంటే
బోయాజ్. రాహబు సాలమన్కి, సాలమన్ అంటే దావీదు వాళ్ళ కొడుకు సాల్మన్ కాదు, ఈయన తాత అనమాట. ఆయన పేరు సొలొమోను, ఈయన పేరు సాల్మన్. అప్పుడు ఏం చేసినారు అంటే మళ్ళా బోయాజ్ పుట్టాడు. బోయాజ్ ఈ అనురాని పెళ్లి చేసుకోండు, రూతుని. ఈ రూతు కూడా ఏం చేసిందంటే ఒక కొడుకుని ఇచ్చిండు. ఆ కొడుకు నుంచి ఇంకో కొడుకు వచ్చిండు. ఆ కొడుకుకి 8 మంది కొడుకులు పుట్టారు. జెస్సీ అని ఆ కొడుకు పేరు. తర్వాత ప్రేయర్లో ఉన్నామని చెప్పండి. నాకు కూడా ఫోన్ చేస్తే కట్ చేసిన. అప్పుడు ఏమైపోయింది అని అంటే తామర్ దగ్గర ఆ జెస్సీకి 8 మంది కొడుకులు. ఆ 8 మంది కొడుకుల్లో జెస్సీలో ఉన్న విత్తనం ఎవరి దగ్గర రాలే, దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు ఎంతోమందిని పెళ్లి చేసుకోండు, ఆ విత్తనం ఎక్కడ పోలే. బత్షేబాని చేసుకున్నాడు. ఒక కొడుకు పుట్టిండు, కొడుకు చచ్చిపోయాడు. బత్షేబా ఎవరు? దావీదు వాళ్ళ భార్య కాదు, ఉరియా వాళ్ళ భార్య. తర్వాత ఆయన చంపి ఈయన భార్యగా చేసుకోండు. మళ్ళీ అదే బత్షేబాకు ఇంకో కొడుకు పుడతాడు, ఆయన పేరే సొలొమోన్. బాగా అర్థం చేసుకోవాలి. ఆ దావీదులో ఉన్న విత్తనం సొలొమోన్ లోపల వచ్చింది. సొలొమోన్ ఎంతోమందిని చేసుకున్నాడు, ఎవరి లోపల పోలే. రెహోబోం లోపల వచ్చింది ఆ దేవుని విత్తనం. అట్లా 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 మరియమ్మ యోసేపు ద్వారా యేసు ప్రభులో వచ్చింది ఆ విత్తనం. హల్లెలూయా. ఇదే మాట గలతీలకు రాసిన పత్రికలో అంటాడు పౌలు భక్తుడు. అబ్రహాము విశ్వాసంతో ఒక సంతానం కన్నాడు, ఆ సంతానం పేరు యేసుక్రీస్తు అన్నాడు. గలతీ 3:16లో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే విత్తనం అని ఉంది, సీడ్ అని ఉంది, సంతానం అని కాదు. సీడ్, విత్తనము. విత్తనం అనేది ఇంపార్టెంట్. విత్తనము దేవుని ఒక ఆత్మ విత్తనం గురించి చెప్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. అంటే చూడండి, సాతాను అప్పుడు ఆదాం దగ్గర ఉన్న ఏదైతే సర్ప విత్తనము, కయ్యను విత్తనాన్ని వేసుకుంటూ వచ్చిండో అది ప్రపంచం అంతా ఉంది. ఆ విత్తనం ఎవరి లోపల వచ్చిందంటే మరియమ్మ యూసేపు లోపల వచ్చింది. వాళ్ళు యేసుప్రభుకి తల్లులయ్యారు. మరియమ్మ లోపల వచ్చింది. మరియమ్మ పరిశుద్ధాత్మ పొందుకొని ఆ విత్తనాన్ని కన్నది. ఆ విత్తనం పేరు క్రీస్తు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 3:16. అబ్రహాం విత్తనం వేసుకున్నాడు, అబ్రహాం సంతానం వేసుకున్నాడు, ఆ సంతానం పేరు క్రీస్తు అన్నాడు. ఆ సంతానం పేరు ఇస్సాకు అనాలి కదా మరి. బాగా అర్థం చేసుకోండి. కాదు, ఆ సంతానం పేరు క్రీస్తు. ఇంత పెద్ద స్టోరీ జరిగిందనమాట బైబిల్లో. ఆ విత్తనం ఉంది కాబట్టి బైబిల్ ఇంత పెద్దగా అయింది. ఆ విత్తనము యేసు ప్రభు ద్వారా మళ్ళీ తిరిగిందనమాట. హల్లెలూయా. దేవుని విత్తనం. ఆయన లోపల ఏ పాపం లేదు. పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భవతి అయ్యిండు. ఆ విత్తనం పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళా మరియమ్మ ద్వారా నుంచి వచ్చింది. తర్వాత యేసుప్రభు వాళ్ళ అమ్మ నాన్నకి మళ్ళా కొడుకు, తమ్ముళ్ళు, చెల్లెలు పుట్టిరు. వాళ్ళ లోపల లేదు, యేసే లోపల వచ్చేసింది కదా. మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మ పొందుకొని యేసుక్రీస్తుని కన్నది, విత్తనం వేసుకొని. నూతన నిబంధనలో ఉన్న మనము, సంఘము పరిశుద్ధాత్మతో నింపబడి విత్తనం వేసుకొని క్రీస్తుని కనాల. పౌలు భక్తుడు చెప్తుండు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నా అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఇతరులకు సువార్త చెప్పి కనాల, క్రీస్తుని కనాల. పరిశుద్ధాత్మ పొందుకోవాలా, క్రీస్తుని కనాల. పరిశుద్ధాత్మ పొందుకోవాలా, సేవ చేయాలి. క్రీస్తు 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 ఏమవుతుందంటే క్రైస్తవులు అవుతారు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క సంపూర్ణ సబ్జెక్ట్. సాతానికి తెలియదు. సాతానికి అన్ని తెలివితేటలుంటే దేవునికి ఎంత ఉండాలా. హల్లెలూయా. సాతాను ఏమేమో చేద్దామని పోయిండు కానీ కాలే. కాబట్టి దేవుని కుమారులారా, దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, చాలా ప్రాముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మన లోపల కూడా విత్తనం ఉంది. యేసు అనే విత్తనం ఉంది మన లోపల. మనం ఆ యేసు అనే విత్తనం బయటికి తీసుకురావాలి సేవ చేసి. మన లోపల విత్తనం ఉంది కాబట్టి సాతాను ఏం చేయలేడు. వాడు భ్రమ పెడతాడు, నీకు అది అవుతుంది, నీకు ఇది అవుతుంది, నువ్వు చచ్చిపోతావు, లైఫ్ ఇట్లా అయిపోతావు. ఏం చేయడాడు, దానివల్ల ఏం కాదు. అందుకే బైబిల్లో ఏముందంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎస్, మన లోపల యేసే ఉన్నాడు. పాత నిబంధనలో మందిరంలోనే దేవుడు వస్తుండే,
కొత్త నిబంధనలో శరీరమే మందిరం అయిపోయింది. ఎవరు 2-3 ఉంటారో బస్ అక్కడ ఆయన వచ్చేస్తాడు, అవసరతలు తీర్చేస్తాడు. అందుకే ప్రార్థన చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ని, ఒక దగ్గర బంధువును చూస్తే ఎట్లా సంతోషం వస్తుందో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే యేసయ్య వచ్చిండు. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ పేరులో మనతో పాటు యేసయ్య ఉన్నాడు, మనందరి లోపల ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతుండు. హల్లెలూయా. సాతానికి అంత టెక్నాలజీ, అంత మైండ్ అడ్వాన్స్ ఉంటే మరి దేవునికి ఎంత ఉండాలి? అందుకే బైబిల్లో ఓన్లీ అబ్రహాం సంతానము వాళ్ళే కనబడతారు, మన వాళ్ళు కనబడరు. ఎందుకంటే అవసరం లేదు. ఆ విత్తనం కోసం మొత్తం బైబిల్ ఉంది. హల్లెలూయా. ఆ విత్తనం యేసు ప్రభు దగ్గర ఆగిపోతుంది. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో ఆ విత్తనం వారిలో పనిచేస్తుంది. ఇదే విత్తనం గురించి యేసు ప్రభు వారు పేతురుకి చెప్పిండు. పేతురు, నీకు తాళపు చెవి ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఓపెన్ చేస్తే నేను అక్కడ ఓపెన్ చేస్తే, అక్కడ ఓపెన్ చేస్తే నీకు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తాను అన్నాడు. ఆ తాళం చెవి ఏంటంటే యేసు నామము, యేసు ప్రభు పేరు. హల్లెలూయా. అది పేతురు ద్వారా మన దాకా వచ్చింది. అందుకే యేసు నామం అనేది చాలా ఇంపార్టెంట్. దయ్యాలు యేసునామంలో వణుకుతాయి, రోగులు యేసునామంలో పోతాయి. దేవుడు ప్రార్థన వినాలంటే యేసునామం. హల్లెలూయా. బాప్టిజం కూడా యేసునామం. ఆ యేసునామంలో అంత పవర్ ఉంది. నువ్వు ఎవరి పేర్లన్నా చెప్పు, యేసునామం అనగానే అమ్మో అంటాడు సైతాన్. ఆ విత్తనము అంటే దేవుడు తనను కాపాడుకోవటానికి, తన ఉనికిని కాపాడటానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఆ దేవుని ఒక ఉనికిని కాపాడటానికి మనుషులు కూడా ఎట్లా ప్రయాసపడ్డారో మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ సారాంశం అంతా ఇదే అన్నమాట. అవి చదువుకొని అందులో ఉన్న నెగిటివ్స్ తీసుకోవాలా, అందులో ఉన్న పాజిటివ్స్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం. కానీ దేవుడు తన సార్వభౌమతంలో నోవాహు భార్య కోడలను గర్భాన్ని భద్రపరిచాడు. ఆ తర్వాత లూసిఫర్ బాబెల్ గోపురాన్ని నిర్మించడం ద్వారా నోవాహు సంతతి చెదిరిపోకుండా దేవునికి అవిధులై ఆకాశ నక్షత్రం పూజించుటకు వారిని సంయుక్తపరిచాడు. అయితే దేవుడు బాబెల్ గోపురాన్ని నాశనం చేసి, భాషలను తారుమారు చేసి వారిని భూమి అంతటా చెదరగొట్టాడు. సాతాను కూడా ఏం చేసిండంటే బాబెల్ గోపురం కట్టుకొని దేవుని కలుద్దామని పోయిండు. అక్కడ దేవుడు దిగొచ్చి వీళ్ళతో ఉంటే ఇక అయిపోయినట్టే అని చెప్పి అందరు లాంగ్వేజెస్ చేంజ్ చేసిండు. ఈ స్టోరీ అంతా ఇక్కడ అరబ్ కంట్రీస్లో జరిగింది. అక్కడ నుంచి వచ్చిరు మనోళ్ళు, అంత స్ప్రెడ్ అయిపోయారు. కాబట్టి ప్రతి లాంగ్వేజ్ కూడా దేవుడు నేర్పించింది. నువ్వు తెలుగు తీసుకో, తమిళ్ తీసుకో, హిందీ, అందుకే దేవునికి అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. ఆయన లాంగ్వేజెస్ ఆథర్ అనమాట ఆయన. హల్లెలూయా. కాబట్టి మనుషుల్ని చెదరగొట్టింది ఎవరు? దేవుడు. సాతాను ఒక ఆలోచన తారుమారు చేసింది ఎవరు? దేవుడు. దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. దూతల పోరాటంలోని భాగంగానే సాతాను ఇశ్రాయేలును, ముఖ్యముగా యూదులను బబులోనికి తెచ్చి వారిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. చివరికి మెస్సయ్య జన్మించడని ఎరిగి శిశువుగా ఉన్నప్పుడే అంతమొందించాలనే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. నాకు నమస్కారం చేస్తే రాజ్యాన్ని నీకు ఇస్తాను, ఈ రాజ్య స్థాపన కొరకే కదా నీవు వచ్చావు అని మెస్సియాను శోధించాడు. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆదాం పాపం చేసి ఈ భూరాజ్యాన్ని లూసిఫర్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు నేను ఈ విత్తనం గురించి యూదా, తామర్, ఆ స్టోరీ అంతా ఇందులో ఉండదు, అది ఎక్స్ట్రా నోట్స్. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్లో మనకు వస్తే సాతానుకు తెలిసిపోయింది దేవుని విత్తనం తిరుగుతుందని. మోషే టైంలోనే దేవుని విత్తనం వచ్చిందేమో అని చెప్పి మోషే పుట్టినప్పుడు చాలామందిని చంపేసాడు. యేసు ప్రభుకి మోషే భక్తునికి చాలా పోలికలు ఉంటాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కానీ తర్వాత అరే ఇంకా రాలేదని, తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా చాలామంది, దాదాపు 2 లక్షల పిల్లలను చంపారంట. 2 లక్షల చిన్న పిల్లల్ని చంపేశారు. ఏరులై పారింది పిల్లలు చంపినప్పుడు. సాతాను కుట్ర అది, ఎట్లనే యేసయ్యని చంపేయాలి. బయటపడ్డాడు, పెద్దగా అయిపోయాడు. 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు అప్పుడు అంటున్నాడు, ఈ రాజ్యం అంతా నాదే కదా, నీకు ఇస్తా అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు బాగా అర్థం, నీ దేవుని నువ్వు శోధించద్దు అన్నాడు. హల్లెలూయా. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? దేవుని శోధిస్తూ, యేసయ్యని శోధిస్తూ. సాతాను కూడా యేసయ్య దేవుడు. హల్లెలూయా.
బాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఏమైపోయిందంటే సైతాన్ రాజ్యం కూలిపోయింది. సిలువలో యేసుప్రభు వారిని సాతాన్ని తొక్కేసిండు. యేసుప్రభు చనిపోయిండు. యోహాన్ సువార్తలో ఉంటుంది. యేసుప్రభు లేవద్దని చెప్పి చాలా బందోబస్తు సాతాను చేసిండు. పోలీసు వాళ్ళని పెట్టిండు, ఏందేందో చేసిండు. యోహాన్ సువార్త లాస్ట్లో ఉంటుంది మాటలు నేను చెప్పినాయి. ఆ సమాధిని జయించి యేసుప్రభు బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఓ సమాధి నీ విజయం ఎక్కడా, ఓ సమాధి నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. ఓ సాతానా నీ విజయం ఎక్కడా, ఓ సాతానా నీ ముళ్ళు ఎక్కడా, నీ ముళ్ళు ఇరగొట్టేసిన. మరణం అనే ముళ్ళుని ఇరగొట్టిండు. యెషయా గ్రంథంలో చదివితే యెహోవా మరణాన్ని మింగేస్తాడు అన్నాడు. యెహోవా దేవుడు చెప్పినప్పుడు యెహోవా దేవుడే మింగాల. ఆయన కొడుకు ఎట్లా చేస్తాడు? యేసు ప్రభులో ఆ ప్రవచనం నెరవేరింది. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషిని రక్షించడానికి మరణాన్ని జయించాడు, సాతాన్ని ఓడించేశాడు. వాడు ఓడిపోయిండు. మొదట్లో ఓడిపోయిండు, సిలువలో కూడా ఓడిపోయిండు. యేసుప్రభు లేచిన తర్వాత కూడా ఓడిపోయాడు. యేసుప్రభు సిలువలో చాలా బాధ అనుభవిస్తూ ఉంటే సాతాను ఒక సైనికుడిని దూరి యేసుప్రభు ముఖమే తూని బతుకోను మీరు. యేసుప్రభు ప్లేస్లో ఎవరైనా ఉంటే శాపం ఇచ్చేటోళ్ళు. నీ పవర్ చూపి, నువ్వు ఏందో చూపి, ఎందెందో అన్నారు. ప్రభా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు అన్నాడు. అక్కడ కూడా సాతాను కూలిపోయాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసిండో దేవుని ప్రియమైన వాళ్ళరా ఎక్కడ కూడా గెలవలేకపోయాడు. హల్లెలూయా. యేసుప్రభుని ఆపుదామని చూసిండు, కాలే. హల్లెలూయా. అదే యేసే అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా వదిలా, నేను మళ్ళా వస్తా, నీతో ఉంటా, అంతం వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. వెళ్ళిపోయాడు ఆయన పరలోకానికి. మీరు అప్పుడే పరిచయం మొదలు పెట్టకండి. మీరు పైనుంచి శక్తి పొందుకున్న తర్వాత మొదలు పెట్టండి. 10 రోజులు ఉపవాసం చేసారు, ప్రార్థన చేసి పైనుంచి శక్తి వచ్చింది. ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ అందరి మీద దిగిండు. ముందే చెప్పిండు, నేను సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఇక్కడ యేసు ఏమంటూ నేను మిమ్మల్ని అనాథులు కాదు, నేను వస్తా అన్నాడు. చూడండి ఎంత లింకులు ఎట్లా ఉంటాయో. కాబట్టి ముగ్గురు దేవుడు లేరు, ఒకడే దేవుడు ఉన్నాడు. ఆయన ముగ్గురుగా కాదు 1,00,000 మందిగా అవ్వగలుగుతాడు. ఆయన దేవుడు. ఆయన మనమేం చెప్పేది? హల్లెలూయా. సాతాను దేవుడు. సాతానులో త్రిత్వం ఉంది, దేవునిలో కూడా త్రిత్వం ఉంది. హల్లెలూయా. కానీ సాతాను ముగ్గురు కాదు, ఒక్కడే. 3 రూపాలు. దేవుడు కూడా ఒక్కడే, 3 రూపాలు వేసుకున్నాడు ఆయన. అంతకుముందు తండ్రిగా ఉన్నాడు. ఆదాము దేవుని కుమారుడు, పాపం చేసిండు. ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణము. ఈయన రెండో ఆదాముగా దేవుని కుమారుడుగా వచ్చి ఆ పాపాన్ని జయించి అధికారాన్ని తీసుకొని పరలోకమందు భూమి మీద నాకు అధికారం ఇవ్వబడ్డది అన్నాడు. అంతకుముందు ఎక్కడుండే అధికారం? సాతానుకు ఉండే. గెత్సెమనే తోటలో చెప్తాడు, లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు పాలు ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఆ విధంగా సాతాను ఏం చేసిండంటే దేవుణ్ణి శోధించాలని ఎన్నో చూసిండు, కానీ దేవుడు సాతాను కంటే చాలా అడ్వాన్స్ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా మీ జిందగీలో, మీ జీవితంలో ఒక్కసారైనా యెరూషలేము మందిరానికి పోయి రావాలి. ఎందుకంటే బైబిల్లో లేనివి చాలా అక్కడ ఉన్నాయి. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు ఎంత టార్చర్ పెట్టారో తెలుస్తుంది. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, చూడండి, మైండ్ పోతుంది. యేసు ప్రభుని శిక్ష వేసినప్పుడు ఆయన కాళ్ళకి కట్టేసి ఒక కింద అండర్ గ్రౌండ్లో తీసుకొస్తారు. ఆ అండర్ గ్రౌండ్లో గాలి తక్కువ ఉంటుంది, వెలుగు కూడా తక్కువ ఉంటుంది. అక్కడ 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము. ఇప్పుడు కూడా యాత్రికులు అక్కడ వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వస్తారు. 5 నిమిషాలు బయటకు వచ్చి యేసు ప్రభుని దాదాపుగా 1-2 గంటలు పెట్టారు అక్కడ. అట్లా ఆయన లంగ్స్ ఏమైపోయిందంటే బాగా దెబ్బతిన్నది. గాలి పీల్చలేక ఒకటేమో బ్లడ్ డ్రైన్ అవుతుంది, వాటర్, నీరసము, రాత్రంతా తినలేదు, దాహం అవుతుంది, దాహం లేదు, ఇక్కడి నుంచి గాలి వస్తలేదు. అంటే ఎంత టార్చర్ ప్రభువారు అనుభవించారో మనం అర్థం చేసుకోవాలి. అంత టార్చర్ పెడితే కూడా యేసు ప్రభు వారు ఆ సిలువలోనే చనిపోయాడు. జనరల్గా సిలువలో చనిపోయిన తర్వాత ఆ సిలువలో చనిపోయిన వ్యక్తి ఎముకలు ఇరగొడతారు అనమాట. యేసు ప్రభు ఎముక ఇరగొట్టాలి. ఎందుకంటే సిలువ అప్పటికే చనిపోయాడు ఆయన. ఈ గాలి ఆడకనే చనిపోయాడు ఆయన. చాలా స్ట్రెయిన్, చాలా వేదన పడ్డాడు ప్రభువారు.
హల్లెలూయా. మొత్తానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినా లేదని బతకడానికి ఏం చేశారంటే పక్కలో పొడిచారు. పొడిచినప్పుడు నీళ్ళు రక్తము వచ్చేది. ఒక మనిషికి 6.5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఎవరికన్నా ఉంటుంది, 6.5 ఉంటుంది లీటర్. హెమోగ్లోబిన్ అంటే అది వేరు, అది బ్లడ్లో పర్సంటేజ్ అనమాట. ఇది బ్లడ్. అయితే యేసుప్రభుని పొడిచినప్పుడు అక్కడ కొంచెం వాటర్ స్టోర్ అయి ఉంటుంది ఆ లివర్ దగ్గర పక్కలో. అప్పుడు బ్లడ్ వచ్చింది, వాటర్ కూడా వచ్చింది. అంటే మనం తాగే వాటర్ అక్కడ స్టోర్ అవుతుంది. అప్పుడు ఈయన చనిపోయాడు అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. ఒక మనిషి చనిపోయిన తర్వాతనే వాటర్ బయటికి వస్తుంది, లేకపోతే వాటర్ బయటికి రాదు. మొత్తం బ్లడ్ అంతా పోయింది, ఇంకేముంటుంది, వాటర్ వచ్చింది. ఇక ఏం చేయలేము అని చెప్పి అట్లా చేయొద్దు, ఆయన కాలు చేతులు ఇరగొట్టద్దు అని చెప్పి అర్మతే యూసేఫ్ అనే వ్యక్తి ప్రభువుని చేర్చుకొని ప్రభువుని ఏం చేసిందంటే అక్కడ సమాధిలో భద్రపరిచారు. వాళ్ళు మట్టిలో పాతి పెట్టరు, ఇట్లనే ఒక గుహల లెక్క తయారు చేసుకుని అక్కడ పాతి పెట్టి డోర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు కూడా సమాధి ఉంటుంది, మనం పోతే. ప్రపంచంలో ఒకటే సమాధి ఖాళీ ఉంది, అది ప్రభువు అయిన యేసుది. యేసు ప్రభు 3 రోజుల తర్వాత లేచి ఉన్నాడు. అంతకుముందు ఎక్కడ పోయిండు? అంతకుముందు పాత నిబంధన ఉన్న వాళ్ళందరూ, చనిపోయిన వాళ్ళందరూ పాతాళంలో ఉండే, పరలోకానికి పోలేదు. వీళ్ళు పరదేశ్ అనే ప్లేస్లో పోలేదు. దావీదు, అబ్రహాం వీళ్ళంతా కూడా పాతాళంలో స్టోర్ అయ్యారు. యేసుప్రభు చెప్తాడు, యోన సముద్ర గర్భంలో 3 రోజులు ఉన్నట్టు మనిషి కుమారుడు కూడా ఉంటాడు. యోన లేచినట్టు నేను కూడా లేస్తా అని చెప్పాడు. యోన సముద్రంలో గర్భంలో కాదు, యోన సముద్ర గర్భంలో చచ్చిపోయాడు. చచ్చిపోయి డైరెక్ట్ పాతాళంలో పోయిండు. ఆ పాతాళం నుండి ప్రేయర్ చేస్తుండే ఆయన. అప్పుడు దేవుడు తన ఆత్మని మళ్ళా చాప కడుపులో వేసిన తర్వాత 3 రోజుల తర్వాత కక్కేసిండు. అది ఇంపార్టెంట్ మ్యాటర్. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఎక్కడ పోయారు? పరలోకానికి పోలేదు. ఆయన పరదేశ్ కింద పాతాళంలో పోయి ఈ పరిశుద్ధ భక్తులు పాత ఉన్న వాళ్ళందరినీ విడిపించేసిండు. చెరనుగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ప్రభువుని నమ్మిరో, మెస్సయ్య వస్తాడు, చెరనుగా తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తర్వాత భూమి మీదకి వచ్చి పరలోకంలో భూమిలో నాకు అధికారం ఇవ్వబడ్డది, నమ్మి బాప్తిజం పొందడం వల్ల ఇది జరుగుతుంది, ఇవి అయితే భాషలు మాట్లాడతారు, స్వస్థతలు చేస్తారు, నా సేవ చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వస్వార్తకు ప్రకటించండి. అప్పుడే పోలేడు ఆయన. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మళ్ళీ కనబడ్డారు. ఈ శిష్యులందరూ కూడా మళ్ళీ యేసుప్రభు లేడు కదా, ఎందుకు సేవ అని చెప్పి పక్కకు జరిపారు. యేసుప్రభు అందరికీ కనిపించి అనేక విషయాలు చెప్పిన తర్వాత 40 రోజుల తర్వాత ప్రభువారు ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయాడు. అదే ఒలీవ కొండ మీద మళ్ళీ వస్తాడు రెండో రాకడలో. ఫస్ట్ మధ్యాకాశం, తర్వాత మళ్ళీ అదే ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు. 1000 ఏళ్ళ పరిపాలన అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ప్రకటన గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు, రాకడ శాస్త్రం చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే దేవుడు ఒక మనిషి కోసం ఎంత చేసిండు. దేవుడు తన కుమారుని పంపిండు కాదు, దేవుడే దిగొచ్చిండు. నేను ఇజ్రాయెల్ ప్రజలతో, యూదా ప్రజలతో కొత్త నిబంధన చేస్తున్నాను యెహోవా దేవుడు చెప్పిండు. 31 ఇర్మియాలో. నిబంధన చేసినోడు చనిపోతేనే నిబంధన అమల్లోకి వస్తుంది. యెహోవా దేవుడు చనిపోవాలంటే, యెహోవా దేవునికి శరీరం లేదు, ఆత్మనే ఉంది. ఆయనకు శరీరం కావాలి కాబట్టి, ఆయననే పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన మరియమ్మ గర్భంలో దూరొచ్చిండు. అందుకే యోహాను సువార్తలో నేను తండ్రిని ఏకమై ఉన్నాం కదా అంటాడు. కన్ఫ్యూజ్ చేస్తాడు మళ్ళీ చెప్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు మళ్ళీ చెప్తాడు. అది మర్మం అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుడు ఇంత చేసిండు. సాతాను ఏం చేసిండు మీరు చెప్పండి? మహా అయితే దేవుడి నుంచి దూరం చేసాడు, మతాలు సృష్టించిండు, ఆడ ఈడ అధికారం పెట్టాడు. ఇప్పుడు సాతాను ఒక ఫోకస్ మన మీద లేదు, దేవుని ఒక ఫోకస్ మన మీదకి ఉంది. అందుకే మనం దేవుని ఎదుగుతున్నాం, సాతాను గురించి నేరుగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే లేకపోతే సాతాను చెప్పనికి ఇయ్యడు, ఆ మర్మాలు చెప్పనికి ఇయ్యడు. ఆ విధంగా దేవుని ప్రియమైన వారలారా,
సాతానుడు మొదట్లోకెళ్ళి ఓడిపోతూనే ఉన్నాడు. శక్తిహీనుడు, ఏం చేయనివాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం అనుకుంటే జరిగిస్తాడు. మనం నమ్మాలి. మహా గొప్ప దేవుడు. ఆయన నమ్మాలి. మనం ఆయనను ప్రేమించాలి. ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనలో ఉన్న శక్తి, ఆ స్వభావం మన లోపల వస్తుంది. అప్పుడు మనం దురాత్మలను, సాతాన్ని జయించగలుగుతాం. సాతాను యొక్క మర్మాలన్నీ తెలుసుకుంటాం మనం. హల్లెలూయా. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. అందుకే ఇది చెప్పొద్దని చెప్పి జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, బాగానే ఉంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. సత్యమందు వీరిని ప్రతిష్ఠించు ప్రభు అని ఆ టైంలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు భూమి మీద. మనని సత్యంలో తీసుకొస్తున్నాడు. సత్యం ఏంటంటే ఆయన దేవుడు, సాతాను ఉన్నాడు, వాడు పాపాన్ని చెప్పించిండు. మనం ఆ దేవుని ఆస్వాదించి దేవుని కోసం మనం సాక్షిగా నిలబడాలి. బైబిల్లో చాలామంది భక్తులు ఈ సత్యం తెలుసుకొని దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే బైబిల్లో ఉన్న సబ్జెక్ట్స్ నేర్చుకొని మనం ప్రాణం పోయేది ఉంటే కూడా పోగొట్టుకోవాలి అంతే. హల్లెలూయా. చూడండి, మనం అంటే ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఇందులో లేదు, కానీ ఇందులో కలుపుకుంటూ చెప్తున్నా. కాబట్టి ముందుగా పాపం సమస్య పరిష్కరించబడాలి. ఆ తర్వాతనే సాతాను లాక్కున్న రాజ్యాన్ని ప్రభు మానవునికి అప్పగించగలడు. అందుకే మొదటి రాకడలో పాపపు సమస్యను, రెండో రాకడలో రాజ్యపు సమస్యను పరిష్కరించాడు. ఫస్ట్ సాతాను పాపం ఇంట్రొడ్యూస్ చేసిండు. వాని విత్తనం వేసిండు, కయ్యని విత్తనం, సర్ప విత్తనం. ఆ పాపాన్ని జయించడానికి ఫస్ట్ పాపం కోసమే వచ్చిండు ఆయన. యేసుప్రభు ఎందుకు పెళ్లి చేసుకోలేదు బ్రదర్ అంటే, ఆయన పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కానీ నీకు రాలే. రక్షణ ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసుప్రభు పుట్టినప్పుడు కాదు, యేసుప్రభు చనిపోయినప్పుడు స్టార్ట్ అయింది. నేను పాపుల కోసమే వచ్చిన అన్నాడు. యోహాన్ భక్తుడు అంటాడు, దేవుని పాపంను మోసుకుపోయిన దేవుని గొర్రె పిల్ల అన్నాడు యేసయ్యని. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ పాపం సమస్య తీసింది. రెండోది ఏంది? వాని రాజ్యం. రెండో రాకడ వాని రాజ్యాన్ని కూడా తీసేస్తాడు. అప్పటి వరకు మనము ఆయన శక్తిని పొందుకొని ఆయన కోసం మనం వెయిట్ చేయాలంతే. ఆయన రెండో రాకడలో వస్తాడు. కొన్ని బోధలు ఉన్నాయి, ఆల్రెడీ 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది, ఆల్రెడీ 1981లో యేసుప్రభు వచ్చిండు, అదంతా అబద్ధము, ఇంకా రాడు, ఇదే పరలోకం అనేటోళ్ళు కూడా ఉన్నారు నిజంగా. అదంతా మనం వాక్య పరిశోధనలో చూద్దాం. మనం అప్పుడు చూస్తే మనకు ఐడియా వస్తుంది. తర్వాత యూఫ్రటీస్ పరివాహక ప్రాంతమే చివరి యుద్ధ భూమి. ప్రకటన 6 నుండి 18 వరకు రాయబడింది. జరగబోయే పోరాటం యూఫ్రటీస్ పరివాహక ప్రాంతంలోనే జరుగుతుంది. పరలోకంలో ఆరంభమైన తిరుగుబాటుకు భూమిగా మారింది. ఏదేను, బబులోను, యూఫ్రటీస్ నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. అంతేకాదు, భూగోళిక అదే భూమి కేంద్రము. ప్రకటనలో బబులోను కూలిపోయిన తర్వాత ఈ యుద్ధము పరిసమాప్తమై 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత సాతానుకు తీర్పు తీర్చబడి సాతాను నరకంలోనికి పోవుట చేత దేవదూతల మహాయుద్ధము ముగుస్తుంది. యేసుప్రభు వస్తాడు, సాతానుతో పోరాటం జరుగుతుంది, సాతాను ఓడిపోతాడు. యేసుప్రభు వారు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. మళ్ళా సాతాను విడిపింపబడతాడు, మళ్ళీ పోరాటం జరుగుతుంది. యూఫ్రటీస్ నది దగ్గర యుద్ధం జరుగుతుంది. చనిపోయిన పరిశుద్ధులందరూ వస్తారు, బతికి మనం ఉంటే మనం కూడా వస్తాం, సాతానుతో పోరాటం చేస్తాం. ఆ సాతానుతో పోరాటమే ఇప్పుడు మనం భూమి మీద నేర్చుకుంటున్నాం, ఎలా పోరాటం చేయాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీకు పోరాటం ఉంటుంది, నీకు దెబ్బలు ఉంటాయి, దేవుడు సైన్యాధిపతి నేర్పిస్తాడు. ఇదంతా కూడా రాబోయే తరంలో యుద్ధంలో నైపుణ్యత పొందుకోవటానికి దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. నాక్ నేర్పిస్తున్నాడు అన్నమాట. తర్వాత సాతాన్ని నరకంలో వేస్తాడు, వాడి దూతలను కూడా నరకంలో వేస్తాడు. తర్వాత జీవగ్రంథం ఓపెన్ చేస్తాడు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు అయితే ఉంటుందో వాడిని పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వాడిని కూడా నరకంలో వేస్తాడు. సువార్త అంతా ప్రకటింపబడాలి, దేవుని రాకడ రావాలి, సాతాను ఓడిపోవాలి, 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. 1000 ఏళ్ల పరిపాలన ఎందుకంటే అప్పుడు ఇంకా కొంతమంది రక్షణలోనికి వస్తారు. యేసుప్రభు 1000 ఏళ్ళ పరిపాలనలో కూడా యేసుప్రభు వారు అక్కడ ఉంటాడు. ఇక్కడ మనకి సీఎం పోస్టో,
పిఎం పోస్టే ఇస్తాడు. జయించు వారిని నేను మనుషుల మీద అధికారం ఇస్తా అన్నాడు ప్రకటన గ్రంథం. అదే అన్నమాట. అందుకే శ్రమలను చూసి భయపడకండి, శోధనను చూసి భయపడకండి, దాన్ని జయించండి. జయిస్తే నీకు మనుషుల మీద అధికారం ఇస్తాడు. నా పక్కన సింహాసనంలో కూర్చోబెడతా అన్నాడు. ఇంకెందుకంటే మనం భయపడాలి? చివరి వరకు పోరాడతాం, మనదే విజయం. తర్వాత సాతాన్ని బంధిస్తాడు. తర్వాత మొత్తం భూమిని ఆకాశాన్ని మొత్తం కాల్చేస్తాడు. కొత్త భూమి కొత్త ఆకాశం తయారు చేస్తాడు. యెరూషలేము మందిరం వస్తుంది అప్పుడు. యోహాన్ ప్రకటన గ్రంథం రాసిన యోహాను అంతవరకే చూసి, అంతవరకే బైబిల్లో ఉంది. మళ్ళీ కొత్త భూమి కొత్త ఆకాశం ఏంటంటే ఏమైతుందో మనకు తెలియదు. అంతవరకు ఉంది కాబట్టి నేను చెప్పటం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో సాతాను పుట్టుక గురించి కూడా చెప్పాలి. మీరు డిస్టర్బ్ అవుతారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఉన్నప్పుడు అదొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. లూసిఫర్ సాతానుకి ఎలా మారిండో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినంత కన్ఫ్యూజ్ ఎట్టి నుంచి ఎట్టో పోయింది సబ్జెక్ట్. లాస్ట్కి మనం ఎండింగ్లో తీసుకొచ్చింది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మీతో వస్తా అంటున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు వ్యర్థుడా, వేస్ట్గా, నా శాపం నీ మీదకి వచ్చునుగా ఎప్పుడైనా తిట్టిండా అండి? నా కుమారుడా అనే మాటను అంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం చాలా అదృష్టవంతులం. దేవుని ఒక మర్మాలు మనము వింటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైందో తర్వాత చెప్పండి. స్తోత్రం ప్రభా, మరి సాతాను చరిత్ర మీరు చెప్పి ఉన్నారు. దీన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. తెలియని రహస్యమైన సంగతులు మీరు బయలుపరిచారు. అందరినీ మీరు బలపరచు, స్థిరపరచు, సాక్షిగా నిలబెట్టు, రాకడలో సిద్ధపరచు, ఆత్మకార్యం జరిగించు, చీకటి శక్తులను కూల్చి యహూ జబా హత్తులో రిహల్ లబ రిబా షికేంద్ మీరు భద్రపరిచి సంరక్షించి ఆత్మకార్యాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. మీకు వాక్యం ఏం అర్థమైందో చెప్పండి. ప్రైజలాడనియా, వాక్యం అయితే మంచిగా అర్థమైందనియా. సాతాను విత్తనము దేవుని విత్తనము కూడా ఈ భూమి మీద ఉందని చెప్పారు మీరు. తామారు గారి గురించి కూడా చెప్పారు. మరి యోధాల ఆ విత్తనం ఉంది కనుక మరి ఆ విత్తనము తీసుకురావాలని తామారు గారు ఎందుకు ప్రయత్నించారు. కొడుకుల ద్వారా అది అవ్వలేదు, కానీ మరి యొక్క విత్తనము తీసుకురావడానికి ఆ యొక్క కార్యం అన్నది అక్కడ జరిగించిందని ఆవిడ తెలుస్తుంది అన్నయ్య. అంటే మనము కూడా స్వార్థ చేసినప్పుడు దేవుడి విత్తనం అనేక మందిలో విత్తాలని, విత్తనం అంటే వాక్యమై ఉన్నది కనుక మనము కూడా దేవుని బిడ్డలుగా పిలువబడాలి. స్వార్థ ద్వారా అనేక మందిని మనము కనాలని, దేవుని బిడ్డలుగా వాళ్ళని మార్చాలని అర్థమైంది అన్నయ్య. సాతాను అన్ని విషయాల్లో కూడా పనిచేస్తాడు, కానీ మనము దేవుని బిడ్డలకి లోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రతిదీ కూడా దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు సృష్టించాడని, సాతానును కావచ్చు, దూతలను కావచ్చు, ఇవన్నీ దేవుడు మహిమ పొందడానికి ఇవన్నీ కూడా పెట్టి ఉన్నారని అర్థమవుతుందని. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం శ్రమల పాలవుతామని, శ్రమలు పొందుతామని అర్థమైందని. ప్రతి ఒక్క మనుషుల్లో దేవుడు ఉంటాడు, కానీ వాళ్ళు సాతాను దూరి మనల్ని ఇబ్బంది పెడతా, సమస్యలకు గురి చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం ఏమీ కూడా బాధపడకూడదు. ఎందుకంటే మనుషులు మనల్ని ఇప్పుడు కూడా బాధ పెట్టరు. సాతాను యొక్క తలంపులు కావచ్చు, సాతాను వాళ్ళు ప్రవేశించి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. మనము దేవుని యొక్క జ్ఞానము పొందుకుని, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నప్పుడు మనం మనుషులను ఎప్పుడు కూడా విమర్శ చేయము. మనుషులు చేసే మాటలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, దాన్ని బట్టి మనం బాధపడము. ఎందుకంటే ఇదంతా కూడా దేవుడు మనకు ఒక అవగాహన అన్నది తీసుకొస్తా ఉన్నారు. అంటే ప్రతి విషయంలో కూడా దుష్టుడు పనిచేస్తాడు. మరి యొక్క సిలువ మీదకు దేవుడు ఎక్కినప్పుడు అది దుష్టుడి యొక్క మనుషుల్లో దూరి వేసినప్పుడు దేవుడి మీద మరి వారి కొరకు దేవుడి విజ్ఞాపన చేసి అక్కడ కూడా దుష్టుని దేవుడు ఓడించి ఉన్నాడు. మన జీవితంలో మనం నడిచినప్పుడు అనేక మంది మనం దూషించినా, కొట్టినా అది సాతాను కొట్టరని మనం గ్రహించవచ్చు. దాన్ని బట్టి మనం వాళ్ళు వ్యతిరేకించకుండా క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు వారందరూ కూడా మార్చబడడానికి దేవుడు కృప చూపిస్తాడని అర్థమైంది. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఆయన విత్తనము మనలో ఉన్నప్పుడు అనేక మంది క్రీస్తుని వెంబడిస్తారని ఈ వాక్యం ద్వారా అర్థమైంది అన్నయ్య. మనం దేవుని యొక్క జ్ఞానము పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనం మార్చబడతామని
ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటున్నాడని అర్థమైందని మంచిగా ఈ సబ్జెక్ట్ అంతా మంచిగా అర్థమైంది. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రేజులుడు తమ్ముడు, చెప్పిన వాక్యం అయితే మొదట ఏంటి చెప్పారు వినలేకపోయాను. మా అక్క చనిపోయింది, వెళ్ళాలని ఆలోచించాను, వాక్యం మిస్ అయిపోతానని చాలా బాధపడ్డాను. కనుక్కోనను ఎన్ని గంటల వరకు తీసుకెళ్తారని. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటారు అని అన్నారు. దేవునికి వందనాలు చెప్పుకొని నేను ఫోన్ ఆపేశాను, మధ్యన వినలేదు. కానీ తామర కోసం అయితే నేను అంతకు ముందు వాక్యం విన్నాను అన్నయ్య. తమ్ముడు అంటే వినేటప్పుడు ఏం జరిగిందంటే, తామర ఇలా తప్పు చేసింది, ఆ కొడుకులు చనిపోయారు, తామర ఆ మామ ద్వారా తప్పు చేసిందని అంతవరకే అది చెడ్డది అన్నట్టుగా వాక్యం అంతవరకే విని ఆగిపోయింది. ఇలా ఉంటారా అని అనుకున్నా, కానీ అది లోతుగా మర్మం బయలుపరిచి చెప్పారు తమ్ముడు. చాలా వందనాలు. అంటే ఈ బైబిల్ని కూడా ఇలాగుంటారు అలాగుంటారు అని అనుకున్నాను, కానీ ఉన్నారు. కానీ ఇక్కడ తామర అలా చేసిన దాన్ని బట్టి మామేమొచ్చి నువ్వు పరిశుద్ధురాలు వలసి అన్నారు కదా, అది నిజంగా అప్పుడు తెలుసుకోను. అంటే దేవుడు విత్తనము బయటికి రావాలి, అది 30, 60 నూరంతలుగా ఫలింప చేయాలని, దేవుని విత్తము అంటే నూరంతలుగా ఫలింప చేయాలని తను అక్కడ తప్పు చేసింది, కానీ మామతో చేయకూడదు అనేది క్లారిటీగా నాకు అర్థమైనట్టు చెప్పారు తమ్ముడు. అదైతే నేను ఎవరికి అడగాలి, ఎలా తెలుసుకోవాలి, ఆ వాక్యం నేను చదివినప్పుడు ఏటనేది నేను తెలుసుకోవాలని ఎంత ఆశపడ్డాను. కాకపోతే ఇప్పుడు దాని ద్వారాగా నాకు ఇప్పుడు మాత్రం తెలియపరిచారు. మరి ఆమె కొడుకు పేరేసు అనేసి అన్నారు కదా, మరి దాని విత్తనమే మరి యేసు ప్రభు వచ్చిందని అన్నారు కదా. అలాగా నాకు అది అర్థమయ్యింది. మరి కయ్యాని సంతానం సాతాను సంతానం అని కూడా నాకు అంతగా తెలియలేదు, అది కూడా తెలుసుకోనను. సాతాను సంతానం అనేసి కయ్యాని విత్తనము, మరి కయ్యాని విత్తనాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు అని చెప్పారు. మరి నిజమే, మనము ఎప్పుడు మనం బలంగా దేవుళ్ళలోనే విశ్వాసంగా ఉంటామో అప్పుడు సాతానుడు కూడా శోధిస్తాడని అర్థమయ్యింది. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుళ్ళని వాక్యం వింటుండగా బలపడుతున్న కొలది నేను మీరు చెప్తారో అది వెంటనే మర్చిపోతాను. నేను అది పిల్లలకి ఏమొచ్చి చెప్తాను, చిన్న వండుకుపోయిన పెద్దానికి వెంటనే చెప్పేస్తాను, అది వెంటనే ఆ పిల్ల గుర్తు చేసుకుంటది. కాకపోతే రాత్రి విషయంలోనైతే మాత్రము నేను పాపకి ఏమొచ్చి ఏడు జరిగిందంటే, నేను పిసికిసి చంపేస్తున్నట్టుగా ఆ పిల్లకి అలా వచ్చింది. వచ్చేటప్పుడు ఇదేంటి మా అమ్మ అంత పేదల్లో ఉంటది, నన్నేటి అది పిసికేస్తుంది అని చెప్పేసి ఇలాగ సాతాన వేసినాం దర్పో అని గద్దించిందట కల్లోనే. అప్పుడేమొచ్చి నేనేమొచ్చి విడిచిపెట్టేస్తానట, ఇంకా భయపెట్టేస్తానన్నట. అయితే అదే మీరు ఈ సాతాను కోసము చెప్పడం వల్ల ఈ వాక్యము పాపకు కూడా చెప్తాను. మనం సాతానుడు మనల్ని ఏదో ఒక విధంగా శోధిస్తూ ఉంటాడు, దాన్ని సైతాన్ని వెళ్ళమంటే పొమ్మని ఆజ్ఞాపిస్తే పోతుంది అన్నప్పుడు ఆ మాట ఆ అమ్మాయికి చెప్పేటప్పుడు అది కల్లో ఆ సైతానికి గద్దించింది. మరి ఇలా చెప్పడం వల్ల నేర్చుకొని పిల్లలకు చెప్పడం కూడా పిల్లలు ఇలాగా ఇది మంచిది వినలేదన్నట్టుగా వింటున్నారు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. అంటే విత్తనం అంటే మరి మనము కూడా ఇలాగే విత్తనం, మీరు ఇప్పుడు ఆమె ఎలాగా విత్తనం భూమి మీద పడాలని ఎలాగే ఆశపడి ఎలాగ చేసిందో మనం కూడా దేవుని వాక్యాలు మరిన్ని విని కూడా మనలో ముద్రింపకుండా ఉండకున్నా మన పిల్లలే కావచ్చు, మన ఇరుగు పరివారు కావచ్చు, తెలియని వాళ్ళు అనేకుల కొరకు కూడా ఇలాగ దేవుని మంచి విత్తనాలు విత్తే వాళ్ళు ఫలింపు చేసి దేవుళ్ళని నడిపించాలని అనే తమ్ముడు. చాలా థ్యాంక్స్. కానీ ఇలాగ చేయాలి, ఈ వాక్యం ఇలాగా 2000 నేను దేవుడు నమ్ముకోను. ఈ లోతైన ఈ అనుభవం, ఈ విత్తనం కోసం, ఇంటి వాక్యం కోసము ఈ మర్మాలు తెలుసుంటే ఎంత మిస్ అయిపోయినాయని నాకు చాలా బాధకరం అనిపిస్తుంది. ఇప్పుడు సగం విని దానికే ఎంతో హృదయం కదిలింపడుతుంది, ఎంతో దేవుడు తప్ప ఇంకేటి అక్కర్లేదని. మనిషి చనిపోయినా నాకు వెళ్ళాలండి, అది అటుకాసు కన్నా ఈ వాక్యం మిస్ అయిపోతానని నేను బాధపడ్డాను. కానీ అంతకు ముందు అయితే ఈ వాక్యాన్ని పట్టించకూడదని కాదు, ఎంత బేగా ఎవరు వస్తారా, ఎవరు ఉంటారా, ఎవరు పిలుస్తారా అని అటే చూసేదాన్ని, కానీ వాక్యం కాదు చిలగప్ప చూసేదాన్ని కాదు, అర్థమయ్యేది కాదు.
మనం నిజంగా అప్పుడు స్కూల్లో చూడండి, టీచర్ వాక్యం చెప్తారు కదా, చెప్పేటప్పుడు ఇది ఏటో చదువు చెప్తారు కదా, అది వినిన తర్వాత కొందరు జ్ఞానం గలవారైతే అది విని అది క్వశ్చన్కి జవాబు రాస్తారు, వినలేని వాళ్ళు కంటెస్ట్ పెడతారు. అలాగా కాంటెస్ట్ చేసేదాన్ని నేను, అది మర్చిపోయేదాన్ని, ఎగ్జామ్ వచ్చేటప్పుడు రాయలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడున్న జ్ఞానం అప్పుడుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మీరు వాక్యం చెప్పారనుకో, మీరు చెప్పిన క్వశ్చన్స్ లోనే జవాబు అంత ఆలోచన కలిగి తెలుసుకుంటాను. ఎంత ఆలోచన, ఎంత జ్ఞానం దేవుడు ఎలాగ తమ్ముడికి ఇచ్చారు, ఇప్పుడు చెప్తే అంత దేనికి అర్థం అవుతుంది. మరి సేవకులు ఎప్పుడు చెప్పినా నేను ఎందుకు ఇంత లోతుగా నేను అర్థం చేసుకొని వెళ్ళలేకపోతానని కూడా బాధ అనిపిస్తుంది తమ్ముడు. అందుకే ఇలాగ మేము ఉన్నామనేసి దేవుడు మా కోసం మిమ్మల్ని ఏర్పరిచి మాకు తెలియపరిచినందుకు, ఇలాగ సాధన కోసం అన్నిటి కోసం మాకు బయలుపరిచి తెలియపరుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ తమ్ముడు. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దోతల పోరాటం అనే యొక్క అంశంలో దేవుని యొక్క జన్మం కూడా మొత్తం చరిత్ర అంతా కూడా మీరు చెప్పగలిగి ఉన్నారు. సమస్తము పూర్తిగా దీంట్లో సబ్జెక్టు వచ్చింది. అంత మాత్రమే కాదు, హిందూయిజం కూడా ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, దేవతలు ఏంటి అనేది పడిపోయిన దేవతల రూపేణ మరి చాలా బాగా వివరించారు. మరియు మరి ముస్లిమ్స్ యొక్క చరిత్ర కూడా మనకి మరి చెప్పటం వలన, ఎందుకంటే ఇది తెలిసినప్పుడు మనము ఇతరులకి మనము హిందూయిజం గురించి కానీ మరి ముస్లిమ్స్ గురించి కానీ మనం చెప్పగలం. మరి చరిత్ర అనేది ఆ చరిత్ర ఈ చరిత్ర ఇది కూడా మనం తెలిసినప్పుడు మన వ్యత్యాసం చూపించి ఇతరులకు చెప్పటానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది. మరి క్లుప్తంగా మీరు ఒక పాయింట్ వేజ్గా మీరు బాగా చెప్పారు. మరి క్రీస్తు యొక్క జన్మదినం అనేది కాదు, దూతలు కూడా మరి పోరాటం గురించి, మరి ఆ దేవతలు పడిపోయిన లూసిఫర్ మరి ఏ విధంగా ఎట్లా ఏంటి అనేది బాగా చాలా వివరణ ఇచ్చారు. మరి ఆ యొక్క జన్మదినము, మరి దేవుని యొక్క జన్మదినం గురించి, మరి మోషేని నివేదించడము, క్రీస్తుని నివేదించడము, చిన్నపిల్లలప్పుడు చంపటము, మరి ఈ విధంగా అంటే మొట్టమొదటిలోనే సైతాన్ అనేది, అపవాది అనేది మొట్టమొదటి నుంచి కూడా వచ్చి ఉన్నది. మరి అంత మాత్రమే కాదు, ఆఖరి వరకు కూడా మనము ఉన్నా లేకపోయినా కూడా ఆఖరి వరకు కూడా మరి అది పోరాటం చేస్తూనే ఉంటుంది. అదే పోరాటం ఇవాళ ప్రతి ఒక్క క్రైస్తవుని నమ్ముకున్న వారు పోరాటం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాని గురించి మరి ఆ శ్రమలు, నిందలు, అవమానముల గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఈ చరిత్ర మనకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే, చాలా ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా అపవాది పని చేస్తుంది అనేది మనకి ఆలోచన విధంగా మనకి జీవితంలో వాడు చేసే తప్పులు పనుల గురించి మనము జాగ్రత్త పడటానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. దాని గురించి ఎట్లా ప్రార్థించవలసింది. అయితే సాతాను ఏమీ చేయలేదనేది ఉద్దేశం మనకి రావాలి. ఆ విధంగా మరి చాలా బాగుంది చరిత్ర. ఆ చరిత్రని మరి వినటం అనేది మరి మంచి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి మీరు చెప్పగలిగారు. మరి ఇంత దేవుని యొక్క మహిమను ఇక్కడ మనందరి మధ్య బయలుపరిచిన దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మరి చాలా మన జీవితాల్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి మహమ్మదీయులు వారి యొక్క నిర్దేశన ఏంటనేది, వాళ్ళు కూడా పరలోకంలోకి వెళ్ళరు. మరి వాళ్ళది ఒకటే, మనుషుల్ని చంపటం వాళ్ళ యొక్క ఉద్దేశం, మహమ్మదీయుల ఉద్దేశం. మరి హిందూయిజం కూడా మరి ఆ యొక్క దేవతలను పూజించటము, వాళ్ళకి అర్పించటము, మరి వారిని ఇచ్చేయటం తప్పితే ఏమీ ఉపయోగం లేదు. ఒక్క క్రీస్తుని వచ్చి క్రైస్తవ్యం అనేది వచ్చింది. ఆ విధంగా మరి ఆ యొక్క హిందూయిజంలో కూడా ఆ యొక్క కాళికా మాత ద్వారా ఆ హిందూయిజం అనేది త్రిత్వం, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎట్లా ఉందో, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎట్లా వచ్చారో మరి చాలా వివరణగా ఇచ్చారు. మరి ఈ కాళికా మాత అనేది
పడిపోయిన దోతలా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు కొంచెం డౌట్ వచ్చింది. మరి అది చనిపోవటం ఏంటి అనేది కొంచెం నాకు డౌట్ వచ్చింది. మరి క్రీస్తు చనిపోయిన తర్వాతే రక్షణ వచ్చింది అని చెప్పి ఉన్నారు. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా మరి అప్పుడు బాప్తిస్మ ఇచ్చి ఉన్నాడు. మరి అది ఏంటనేది కొంచెం నాకు కొంచెం డౌట్ గా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా గొప్ప విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం. దేవుని అది కూడా మనందరం కూడా ఈ విధంగా కూడిన ప్రతి బిడ్డలు కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికే ఈ విధంగా మనకి దేవుడు అవకాశం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాను. మంచిది. దేవునికి స్తోత్రం. ఓకే, మంచి ప్రశ్న వేసారు అంకుల్. బాప్తిజం ఇచ్చే యోహాను అప్పుడు కూడా బాప్తిజం ఇచ్చారు. అప్పుడు రక్షణ లేదు, మారు మనసు బాప్తిజం. అందుకే పేరు లేకుండా జస్ట్ నీళ్ళల్లో ముంచేవాళ్ళు. తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత పాపక్షమాపణ కోసము బాప్తిజం వచ్చింది. అందుకే యేసునామం అనే పేరు వాడారు. తర్వాత ఇప్పుడు ఈ కాళికామాత గురించి మనము చూసుకున్నా, లేకపోతే శివుని చూసుకున్నా, హనుమంతుడు చూసుకున్నా, ఇవన్నీ పడిపోయిన దేవదూతలు. వాటికి ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలతో మనుషుల్ని నాశనం చేస్తూ ఉంటారు. దేవదూతలు ఎవరు కూడా మనుషుల్ని ఇబ్బందులు పెట్టరు. కానీ వీళ్ళు రాక్షసులు, ఇవన్నీ కూడా కొన్ని కల్పితాలు, కొన్ని ఏమో నిజము. అట్లా మొత్తం సాతాను ఆ విధంగా చేసేసాడు. మనము మొత్తం 18 పురాణాలు ఉంటాయి. విష్ణు పురాణం, శివ పురాణం, గరుడ పురాణం అని. ఆ పురాణాలు చదివితే కూడా మనకు సరిగా అర్థం కాదు. అందులోనే చాలా మిస్టేక్స్ ఉంటాయి. శివ పురాణం చదివితే శివుని గురించి తెలుస్తుంది. శివుడు మరి చాలామంది అమ్మాయిలను తీసుకొని వాళ్ళకి వశీకరణ చేసి వాళ్ళతో ఉండేటోడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుని తిట్టకుండా ఆ లేడీస్ని తిట్టేవాళ్ళు. ఇట్లా శివ పురాణంలో ఇట్లా ఉన్నది. విష్ణు పురాణంలో కూడా మరి విష్ణు గారే శ్రీరామచంద్రుడు. విష్ణు గారి అవతారమే శ్రీరామచంద్రుడు. విష్ణు గారు ఉన్నప్పుడు ఒక ఆమెని పాడు చేశాడు. పాడు చేసినప్పుడు ఆమె శపిస్తుంది, నీ భార్య వచ్చే జన్మలో నీ భార్య కూడా ఎవరితో వెళ్ళిపోతుంది, ఆ భార్యను వెతుక్కుంటూ వస్తావు, నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు అని ఆమె శాపం ఇచ్చింది. ఆ శాపం ఇవ్వటం బట్టి రాముడు ఏం చేసిండంటే అరణ్యంలో వెళ్ళి సీతాదేవిని తెచ్చుకోవటం మనం చూస్తాము. దానికి వాళ్ళు ఒక మంచి కథ లెక్క చెప్తారు, కానీ దాంట్లో పరిశుద్ధత అనేది లేదు. దాంట్లో ఉంది, పరిశుద్ధత లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మతాలనే సబ్జెక్ట్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏ మతం ఎందుకు స్టార్ట్ అయింది, వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, రక్షణ అంటే ఏ మతంలో, బుద్ధిజంలో దేన్ని రక్షణ అంటారు, క్రిస్టియానిటీలో దేన్ని అంటారు, హిందూయిజంలో ఏమంటారో తెలుస్తుంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మరి మంచి విషయాలు చెప్పారు. సాయిబాబా ముస్లిం అంటారు కదన్నయ్య, ఆయనకు కూడా దేవుడే శక్తి ఇచ్చారు చేయడానికి అబ్దుల్ చెప్పారు కదన్నయ్య. అది దోతలు ఇచ్చిన శక్తి, లేకపోతే దేవుడే మన యేసు ప్రభువే ఆయనకి ఆ శక్తిని ఇచ్చారా అన్నయ్య? చిన్న డౌట్. అంటే దేవుడు ఏం చేసిండంటే అప్పటి కాలంలో కొంతమందిని స్వస్థత చేయడానికి కొన్ని పవర్స్ ఇచ్చిండు. వాళ్ళు కొంచెం మంచి మనసుతో కూడా వాళ్ళకి స్వస్థతలు వచ్చినాయి, పవర్ వచ్చింది. సాతాన్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు పవర్ పొందుకున్నారు. అంటే రెండు ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు ఏంది అంటే సత్యం కాదు, వాళ్ళు దేవుళ్ళు కాదు. సాయిబాబా గారు ఎక్కడ కూడా నేను దేవుడిని, నన్ను పూజించండి అని చెప్పలేడు ఆయన. నువ్వు బాగుండాలా, నీ ఫ్యామిలీ బాగుండాలా, అందరికీ మంచి చేయాలి, అందరికి ఒక యజమాని ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చారు. మనోళ్ళు ఆయన చనిపోయిన తర్వాత మనోళ్ళు ఏం చేశారంటే ఆయనని దేవుడుగా, దేవతగా చేశారు. అది కూడా సైతాన్ యొక్క కుట్ర అన్నమాట. అంటే ఎక్కడ సందు దొరికితే, ఇప్పుడు ఏసన్న గారు ఉన్నారు, లక్షల మంది నన్ను రక్షించండు. ఆయన ఏమని చెప్పిండు, నేను చనిపోతే అందరిని ఎక్కడ పాతి పెడతారో అక్కడే నన్ను కూడా పాతి పెట్టండి, నన్ను ఒక విగ్రహ స్థలం లెక్క చేయకండి అన్నాడు. ఎందుకన్నాడు ఆయనకు తెలుసు అన్నమాట. అందుకే ఏసన్న గారి సమాధిని చూస్తే అందరితో పాటు నార్మల్గా ఉంటుంది ఆయన సమాధి, పెద్దగా దానికి ఏం ఆర్భాటం ఉండదు. ఇక్కడ సాయిబాబా గారిని కూడా మన వాళ్ళు ఏం చేశారు, ఆర్భాటం చేశారు. బైబిల్లో మనం గిద్యోని గురించి చదివితే కూడా గిద్యోని ఒక వస్త్రం తీసుకొచ్చి పెడతాడు. గిద్యోని చనిపోయిన తర్వాత ఆ వస్త్రానికి మన వాళ్ళు పూజలు చేయటం మొదలు పెడతారు. అట్లా ఎక్కడ కొంచెం మంచిగా ఉంది, మంచి జరిగినప్పుడు సాతాను దూరి అక్కడ మతంగా మార్చేశాడు. ఒక యేసు ప్రభుని నమ్మకుండా, యేసు ప్రభు బోధ వినకుండా
ఏది ఏమైనా చెప్పని, అద్భుతాలే జరగని, చచ్చిపోయిన శవాలే లేవని, అది సత్యం కాదు, అది అసత్యము, నరకానికి వెళ్ళే బ్యాచే అది. రైట్, ఓకే, అందరికీ ప్రైజ్ లాట్. మనం ప్రేయర్ ముగించుకుందాం.